ముల్లోకాలలో దేవదూతల పాత్ర. మూడు లోకాలలో దేవదూతల యొక్క పాత్ర. పాఠం యొక్క అంశాన్ని బట్టి లోకాలు మూడు అని మనకు అర్థమవుతుంది. ముల్లోకాలు మూడు లోకాలు. మూడు లోకాలలో దేవదూతల పాత్ర ఏంటి? అసలు ముందుగా లోకాలండి, ముల్లోకాలను మీరు ఎలా దానిని నిర్ధారించారు అని అడిగితే బైబిల్లో దేవుడు లోకాలను గురించిన వివరణ ఇచ్చాడు, రాయించాడు. చాలామందికి, లోకంలో నివసిస్తున్న అనేక మందికి, బైబిల్ చేతపట్టిన వారికి కూడా లోకాలు ఎన్ని అనే విషయం తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా లోకాలను గురించిన అవగాహన లేనివారైతే ఈ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కలిపి ఉన్నాయి. వాటిని ఒక్కసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనములు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమిపై ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఉద్దేశం ఏంటంటే, సర్వలోకాలలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి అనేది ఆ మాటల కంటెస్ట్ యొక్క అర్థం. అంటే సర్వలోకాలను గురించి ఆయన మాట్లాడాలి. ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలను గురించి ఆయన ప్రస్తావించాలి. అందుకే పరలోకమందున్న వారిలో కానీ అని ఆ లోకాన్ని గురించి మాట్లాడాడు. పరలోకమందున్న వారిలో అంటే మొదటి లోకం, ఊర్ధ్వలోకం, పైనున్న లోకం. నెంబర్ 1 పరలోకం, పైనున్న లోకం. పరలోకమందున్న వారిలో కానీ, భూమిపై ఉన్న వారిలో కానీ అంటే భూమి ఉన్న లోకము అని అర్థం. మనుషులందరూ భూమి ఉన్న లోకంలో ఉన్నవారు. ప్రకృతి అంతా భూమి ఉన్న లోకంలో ఉన్నది. దేవుడు చేసిన సృష్టి కార్యక్రమం మనకు వ్రాయబడినటువంటి మొదటి అధ్యాయం, మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం భూమి ఉన్న లోకానికి సంబంధించింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఉన్న లోకానికి సంబంధించిన పని ఆయన జరిగించినట్టుగా ఆ అధ్యాయంలో, ఆ గ్రంథంలో మనం చదవగలం. దేవుని మొదటి మాటలలో అది భూమి ఉన్న లోకం, మనిషి ఉన్న లోకం, చాలా ప్రాధాన్యత సంతరించుకున్న లోకం. ఎందుకంటే దేవుని స్వరూపి అయిన మనిషి ఉన్నాడు అక్కడ. తన స్వరూపం ముందు చేసిన నరులు ఉన్నారు అక్కడ, మనుషులు ఉన్నారు అక్కడ. అందువలన భూమి ఉన్న లోకమైంది. మీరు అనుకోవచ్చు, ఈ భూమి ఉన్న లోకంలో భూమి కంటే ఎన్నో పెద్దవైన గొప్పవైన గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. భూమి ఒక సామాన్యమైన గ్రహం కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. భూమి ఒక స్వయం ప్రకాశి కాదు, భూమికి శక్తి లేదు, కేవలం ఒక చిన్ని గ్రహం. సూర్య కుటుంబంలో ఉన్న ఒక చిన్నపాటి గ్రహం కదా భూమి. దేవుడు భూమి ఉన్న లోకం ఎందుకు మాట్లాడాడు? భూమికి ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చాడు? సూర్యలోకం అని మాట్లాడచ్చుగా. మనమైతే అలాగే మాట్లాడతాం. ఎందుకంటే ఏది ఆకారంలో పెద్దగా కనిపిస్తుందో అదే మనకు గొప్ప. దాని లక్షణం కాదు, దాని క్వాలిటీ కాదు మనకు గొప్ప. ఆకారంలో పెద్దగా కనిపిస్తే చాలు, అదే మనకు కావాలనుకుంటాం మనం. కానీ దేవుడు లక్షణానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది చేసే పనికి, అక్కడ ఉంటున్నటువంటి వారిని గూర్చి ఆ గ్రహానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. ఆ లోకమంతటికి ఆ గ్రహం తాలూకు పేరు పెట్టాడు దేవుడు. భూలోకము, భూమి ఉన్న లోకము. ఇది గురుడు లోకం కాదు, ఇది బృహస్పతి లోకం కాదు. ఆకారంలో పెద్దవి కావచ్చు భూమి కంటే. సూర్యలోకం కాదు, చంద్రలోకం కాదు, ఏదో పాలపంత లోకం కాదు, ఆండ్రోమేడా నక్షత్ర మండలం ఉన్న లోకం కాదు. ఇది అవన్నీ ఉన్నా కానీ భూమి ఉంది కనుక భూమి ఉన్న లోకం. ఎందుకు భూమికి ఎంత ప్రాధాన్యత? భూమిపై నరుడు ఉన్నాడు, భూమిపై వాతావరణం ఉంది, భూమి నివాసయోగ్యం. భూమి దేవుడు సృష్టించిన వాటిలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న గోళం. అందుకే ఏమన్నాడు ఆయన? పరలోకం మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, క్రింద లోకాన్ని గురించి మాట్లాడాలన్నా మరలా భూమిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. భూమిని ఆయన
ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. భూమిని బట్టి మాట్లాడుతున్నాడు, క్రింద ఉన్న లోకాన్ని గురించి కూడా. భూమి క్రింద ఉన్న లోకము అంటే భూలోకము క్రింద ఉన్న లోకము. పైన మొదటి లోకం పరలోకం, భూమి ఉన్న లోకం రెండవ లోకం, భూమి క్రింద ఉన్న లోకం మూడవ లోకం, అదే పాతాళ లోకం. శిక్షను అనుభవించవలసిన ఆత్మలన్నీ, శిక్షను అనుభవించవలసిన సేవకులన్నీ వెళ్ళవలసిన లోకం అదే. అందుకే పాఠం పేరు ముల్లోకాలలో దేవదూతల పాత్ర. ఈ 3 లోకాలలో ఆవహించి ఉన్నాయి దేవదూతలు. 3 లోకాలలోనూ ఉన్నాయి దేవదూతలు. ఈ 3 లోకాలలో ఉన్న దేవదూతల యొక్క పాత్ర మనకు అర్థం కావాలి. ఎందుకంటే చాలామంది దేవదూతలను పూజించేవారు కూడా మన మధ్య ఉన్నారు. మనం నివసిస్తున్నటువంటి భూమి మీద ఉన్నారు. కనిపిస్తున్న సూర్యుని ప్రార్థించేవారు, కనిపిస్తున్న చంద్రునికి పూజలు చేసేవారు, నడుచున్న నేలకు నమస్కారం చేసేవారు, సృష్టిలో గ్రహాలకు నక్షత్రాలకు ఎన్నిటినో కనిపిస్తున్నటువంటి ప్రకృతి అంతటికీ ఆరాధనలు జరిపేవారు ఉన్నారు. అయితే క్రైస్తవేతరుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ క్రైస్తవులుగా ఉన్న వారిలో కూడా చాలామంది, బైబిల్ పట్టుకున్న వారిలో కూడా చాలామంది దేవదూతల ఎడల సరైనటువంటి అవగాహనను వారు కలిగలేరు. దేవదూతల పాత్ర వారికి తెలియాలి. ఒక ప్రధాన దూత పాత్ర ఏంటి, ఒక మిఖాయేలు పాత్ర ఏంటి, ఒక గబ్రియేలు పాత్ర ఏంటి, మాట విన్ని దేవదూతలు ఏమైపోయాయి, మాట విన్న దేవదూతలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. అందుకే ఈ పాఠం ముల్లోకాలలో దేవదూతల పాత్ర. ఇందుకీ దేవదూతలు ఎలా ఉంటాయో, అసలు దేవదూతల నైసర్గిక స్వరూపం ఏంటో మనకు మొట్టమొదట అర్థం కావాలి. దేవదూత అనగానే అందరి మనసులో కలిగే ఆలోచన, దేవదూతలకు రెక్కలు ఉంటాయి, దేవదూతలు ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి, దేవదూతల వెనుక ఒక వెలుగు ఉంటుంది, దేవదూతలు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం కాగలవు, దేవదూతలకు అతీతమైన శక్తులు ఉంటాయి, దేవదూతలు సరాసరి పరలోకంలో నుంచే వస్తాయి. ఇవన్నీ సహజంగా మనిషికి కలిగే ఆలోచనలు, అభిప్రాయాలు. అయితే ఈరోజు నేను దేవుని మాట దగ్గరకు, దైవగ్రంథం దగ్గరకు తీసుకుని వెళ్తాను. అసలు దేవదూతలు ఎలా ఉంటాయో దేవుడు చెబుతున్నాడు. మీరు అనుకున్నవన్నీ నిజం కావచ్చు, కానీ వాటిలో పూర్తిగా నిజం లేదు. రెక్కలు ఉంటాయని మీకు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ తండ్రి అనే దేవుని యొక్క లోకంలో తండ్రి చుట్టూ అవి ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి అని చెప్పటంలో మీకు ఆ భావం చెప్పాడు. అంతేగాని గ్రద్ద రెక్కల్లాగా, పౌరపు రెక్కల్లాగా, హంస రెక్కల్లాగా దేవదూతలకు కూడా ఇలాంటి రెక్కలు ఉంటాయి అనుకోకండి. అంటే మనకు అర్థం కావాలని, దేవదూతలు ఎగురుతూ, దేవదూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని ముఖము చూస్తూ ఆయనను పొగుడుతున్నాయి, ఆయన స్తుతిస్తున్నాయి అని చెప్పటంలో మనకి ఎలా చెప్పాలి ఆయన? అందుకే రెక్కలు కలిగినవో మనకు చూపించాడు. అలాగని అవి రెక్కలు కలిగి ఉంటాయి, ఇలాంటి రెక్కలే కలిగి ఉంటాయి అనుకుంటే పొరపాటు. దేవదూతల యొక్క రూపం రెక్కలు కలిగిన రూపమే అనుకుంటే పొరపాటు. కాదు, ఇంకా చాలా ఉంది వాటిని గురించి నేర్చుకోవాల్సింది. అందుకే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ దేవదూతలను గూర్చి ఆయన చాలా మంచి వివరణ ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా అని అడుగుతున్నాడు. అంటే చాలామంది ఏం అభిప్రాయపడ్డారన్నమాట, దేవదూతలు కూడా దేవుని కుమారులే అని అభిప్రాయపడ్డారు. మనకంటే దేవదూతలు చాలా ఎక్కువ, పరలోకంలో దేవునికి దేవదూతలు ఎక్కువ, మనమేం కాదు అనుకున్నారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ మనిషికి కలగటానికి కారణం వాడే. ఎవడు వాడు? వాడే అపవాది, వాడే దుష్టుడు. ఏ ఆలోచన అయితే మనిషిలో కలగకూడదో అదే పుట్టిస్తాడు. నువ్వెందుకు పనికిరావు దేవుని దగ్గర? నీవు దేవుని లోకానికి ఎక్కడికి వెళ్తావయ్యా? నీకు అటువంటి సామర్థ్యత ఉందా? నీకు అటువంటి అర్హత ఉందా? అసలు పరలోకం గురించి నువ్వు ఆలోచించడమే వేస్ట్. వచ్చే నాతో పాటు ఎక్కడికి?
క్రింద ఉన్న లోకం మనదే, మన స్థావరం అదే, మన గుహలన్నీ అక్కడే ఉన్నాయి. మనం ఎప్పుడు తిరుగులాడాలి అక్కడే, ఏడుస్తూనూ పండ్లు కొరుకుతూనూ బాధపడుతూనూ నిత్యం ఇంకక్కడికే పోదాం, ఏదో ఒకటి అవుతుంది. ఎందుకు ఇదంతా? పరలోకానికి అర్హతల గురించి నేర్చుకోవడం ఎందుకు, నిజజీవి పరిశోధనలు ఎందుకు, బైబిల్ ఎందుకు చదవడం, ప్రార్థన ఎందుకు చేయటం? నువ్వేం కాదు దేవునికి, అసలు నువ్వు అక్కడికి వెళ్ళలేవు. దేవదూతలే అత్యంత శ్రేష్ఠులు, దేవదూతలే పరలోకంలో ఉంటారు, ఎవరు అక్కడక్కడ నీతిమంతులు వెళ్తారు, మనం ఎవరు వెళ్ళడం అని ఒక నిర్ధారణకు తీసుకుని వచ్చేసాడు వీరందరినీ. అందుకే వీరందరూ చల్లబడిపోయారు, చెప్పబడిపోయారు. దేవుని గురించి ఆలోచించేటువంటి సమయం వీరికి లేదు, ఆలోచన వీరికి లేదు. ఉన్న కొద్దిపాటి కాలంలో ఏదో ఒకలా లోకం కోసం బ్రతుకుదాం, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు తప్ప సాధిద్దాం, ప్రయత్నించేద్దాం, చివరి వరకు ఆలోచన చేద్దాం, చివరి వరకు దేవుణ్ణి అడుగుదాం, ఆ పరలోకం వెళ్ళిపోవాలి, ఎలాగైనా సరే గట్టెక్కాలి, దాటేయాలి అని మాత్రం అనుకోవటం లేదు. అలా పుట్టినటువంటి ఆలోచనల్లో ఒకటే దేవదూతలు దేవుని కుమారులు, దేవదూతలు దేవుని కుమారులేమో అని అనేక మంది అభిప్రాయపడ్డారు. అందుకే మొదటి శతాబ్దంలో ఈ ప్రశ్నను నివృత్తి చేయటానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తున్నాడు సంఘానికి. ఏమంటున్నాడో చూడండి. దేవుడు ఎప్పుడైనా ఆయన వ్రాయించినటువంటి మాటలలో, ఆ గ్రంథంలో, ఆ పుస్తకంలో ఎక్కడైనా ఏ భక్తుని చేతనైనా, ఏ నీతిమంతుని చేతైనా, ఏ ప్రవక్త చేతైనా దేవదూతలు నా కుమారులని చెప్పాడా అని అడుగుతున్నాడు. దేవదూతలు స్వాస్యాన్ని అనుభవిస్తారని చెప్పాడా అని అడుగుతున్నాడు. ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా? తర్వాత మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని కుమారునికి సేవ చేయవలసింది, దేవుని కుమారునికి నమస్కరించవలసిందే తప్ప వారు కుమారులు కానేరు ఎప్పటికీ, వారు కుమారులు కారెప్పటికీ. కుమారుడు సేవకుడు, కుమారుడు సేవకుడు, స్వాస్యాన్ని అనుభవించేవాడు, పని చేయవలసిన వాడు, వీరిద్దరి మధ్య తేడాను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనుషులందరూ దేవునికి కుమారులుగా వచ్చినవారు, దేవుని కుమారులుగా పుట్టినవారు. మరి దేవదూతలందరూ ఎవరు అనగానే వారందరూ నమస్కారం చేయవలసిన వారు, దేవుని కుమారునికి నమస్కారం చేయవలసిన వారు, సేవలు అందించవలసిన వారు. ఇకపోతే ఈ దేవదూతలు ఎలా సేవ చేయాలో, ఎలా నమస్కరించాలో, ఎలా దేవుని కుమారుని పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలో వాటి రూపం ఏంటో చెబుతున్నాడు. చూడండి 7వ వచనం జాగ్రత్తగా చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. తన దూతలను గురించి ఏమని చెబుతున్నాడంటే, ఆయన తన దూతలలో కొందరిని అగ్నిజ్వాలలుగా చేశాడు, తన దూతలలో కొందరిని వాయువులుగా చేశాడు. ఈ మాట ఎందుకు ప్రయోగింపబడింది అంటే, దేవదూతలు ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నప్పుడు మీరు వెంటనే తెలుసుకోవలసినటువంటి విషయం, దేవదూతల యొక్క స్వభావం, దేవదూతల యొక్క స్వరూపం ప్రకృతిలో మనకు కనిపిస్తున్న అగ్నిజ్వాలల వంటి స్వరూపం, వాయువుల వంటి స్వరూపం, పంచభూతములుగా మన మధ్య మన బ్రతుకును పోషిస్తున్నటువంటి, మన ప్రాణమును కాపాడుతున్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి శక్తి దేవదూతగా ఉండినది, దేవదూతగా ఉండి మలచబడినది. అందుకే ఈరోజు ప్రతిదీ మన సేవలో ఉన్నాయి. మనిషిని బ్రతికించటానికి, మనిషిని పోషించటానికి ప్రతి దేవదూత మనిషి సేవలో ఉన్నాయి. చూడండి, మనిషి సేవలో ఉన్నాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమరన అస్తమిస్తున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి? సూర్యుని కోసమా, లేక మరేదైనా ఇతర గ్రహం కోసమా? చెప్పండి. మనిషి కోసం, మనిషి కొరకు ఉదయిస్తున్నాడు, మనిషి కొరకు వేడిమినిస్తున్నాడు, మనిషి కొరకే అస్తమిస్తున్నాడు, మరలా మనిషి కొరకే ఉదయిస్తున్నాడు. లేదండి, బుధుని మీద ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు, ఎలియన్స్ ఉన్నట్టున్నారు, గ్రహాంతర జీవులు ఉన్నట్టున్నారు, వారి కోసం సూర్యుడు వస్తున్నాడు, ఆ వచ్చినప్పుడు మనకు కూడా ఏదో కొద్దిగా ఎండ పడుతుంది అనుకుంటున్నారా? కాదు, మన కొరకు డిజైన్ చేయబడింది సూర్యుడు. అందుకే మీరు బుధుడి మీదకి వెళితే సూర్యరశ్మి మీరు పొందలేరు. చాలా తీవ్రమైన ఉష్ణోగ్రత,
వేడిమి, అది వాతావరణం కాదు, నివాసయోగ్యమైంది కాదు. అలాగే మీరు గురుడు బృహస్పతుల మీదకి వెళ్ళిపోతే అసలు సూర్యరశ్మి మీ మీద పడదు, చాలా చలికి లోనైపోతారు మీరు. కిరణజన్య సంయోగ క్రియ జరగదు. కేవలం భూమి కొరకు, భూమి మీద వెలిగిచ్చుటకై అన్నాడు. అందుకే ఆయన మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో భూమి మీద వెలిగిచ్చుటకై సూర్యుని చేశాను, భూమి మీద వెలిగిచ్చుటకై చంద్రుని చేశాను, నక్షత్రములు చేశాను. ప్రియమైన వారులారా, మనిషి బ్రతుకును పండించటానికి దేవుడు తన దూతల్లో కొన్నిటిని అగ్నిజ్వాలలుగా మార్చాడు, కొన్నిటిని వాయువులుగా మార్చాడు, కొన్నిటిని జలధారులుగా మార్చాడు, కొన్నిటిని ఆహార పదార్థాలుగా మార్చాడు, కొన్నిటిని గ్రహాలుగా మార్చాడు. కంటికి కనిపిస్తున్న ప్రతిదీ, మన కంటికి ఈరోజు ప్రకృతిలో కనిపిస్తున్న ప్రతిదీ దేవదూత స్వభావం, దేవదూత స్వరూపం. అందుకే సేవ చేస్తున్నాయి, అందుకే సేవ చేస్తున్నాయి. ఇక మరి దేని కొరకు కాదు. జాగ్రత్తగా మీరు దీనిని నిర్ధారించుకోవాలి. లేకపోతే 84 లక్షల జీవరాశులేంటి, మనిషిగా ఒక జాతి ఏంటి, ఈ జాతి లక్షల కోట్ల జీవరాశులన్నింటినీ శాసించడం ఏంటి చెప్పండి? శాసిస్తున్నాడు మనిషి రోజు, శాసిస్తున్నాడు మనిషి రోజు, శాసిస్తున్నాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంతా? ఒక చిన్న చీమ మొదలుకొని భారీ ఆకారంలో ఉన్న ఒక ఏనుగు వరకు ప్రతిదీ మనిషికి లోబడుతుంది. ఈరోజు మనిషికి లోబడుతుంది. మనకంటే చాలా విష స్వభావం కలిగింది సర్పం, కానీ మనిషిని చూస్తే బెదురుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. నాకెందుకు తలపోటు అనుకుంటుంది, వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు దానిని కొడితే, దానిని లేక డిస్టర్బ్ చేస్తే తన ప్రాణాన్ని రక్షించుకున్నట్టుకు పడగలుపుతుంది తప్ప, లేదంటే ఎక్కడో పుట్టలో ఉంటుంది, ఎక్కడో చెట్టు చాటున చెట్టు మాటను ఉంటుంది. మనిషి అలజడి తెలియదు కానీ వెంటనే దూరంగా వెళ్ళిపోతుంది, పదంలోకి వెళ్ళిపోతుంది. నాకెందుకు? దేవుని కుమారుడు ఆయన. ఆ దేవుని కుమారునికి ఎదురు వెళ్ళి నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోకూడదు, దేవుని కుమారులకు సేవ చేయాలి. ఒక కోడి, ఒక మేక, ఒక ఆవు, ఒక గేదె, ఇలా అడవుల్లో ఉన్నవి, చెట్లుగా ఉన్నవి, నీళ్లుగా ఉన్నవి, వాయువులుగా ఉన్నవి, అగ్ని జ్వాలలుగా ఉన్నవి, ఆకాశముగా ఉన్నది, భూమిగా ఉన్నది, ఇవన్నీ మనిషికి ఈరోజు లోపడుతున్నాయంటే దానికి కారణం ఇవన్నీ దేవదూతలు. ఇవన్నీ దేవదూతలు. మనిషికి ఈ విషయం అర్థం కాలేదు, మనిషికి ఈ విషయం తెలియలేదు. అందువల్ల మనిషి ఏమనుకున్నాడంటే ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది అనుకుంటున్నాడు. సూర్యుడు ఆటోమేటిక్గా వస్తున్నాడు అనుకుంటున్నాడు, చంద్రుడు ఆటోమేటిక్గా వస్తున్నాడు అనుకుంటున్నాడు, వర్షములు ఆటోమేటిక్గా పడుతున్నాయి అనుకుంటున్నాడు, భూమి ఆటోమేటిక్గానే పండుతుంది అనుకుంటున్నాడు. ఏది ఆటోమేటిక్ జరగదు. దేనినైనా జరిగించటానికి ఒక సృష్టికర్త ఉండాలి, దానిని జరిగించటానికి ఒక దేవదూత ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి, ఒక యజమాని ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి. ఆ యజమాని చెప్పినట్టుగా సేవకుడు జరిగిస్తున్నాడు, మధ్యలో అనుభవిస్తున్న వాడికి మాత్రం యజమానిని గూర్చి కానీ సేవకుని గూర్చి కానీ అర్థం కావటం లేదు. అందుకే దేవుడు తన గ్రంథంలో రాయించాడు, తన దూతలను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన సేవకులను గూర్చి ఆయన చెప్పుచున్నాడు, తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే మాత్రం అలా చెప్పలేదు. అగ్నిజ్వాలలు నా కుమారుడు, వాయువులు నా కుమారుడు అని చెప్పలేదు. కుమారుని గురించి అయితే సింహాసనం గురించి మాట్లాడాడు, పరలోకం గురించి మాట్లాడాడు, స్వాస్యం గురించి మాట్లాడాడు. ఇకపోతే 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం, వీరందరూ అని దూతలను గురించి చెబుతూ, ఆ దూతలు కూడా చెబుతున్నాడు చూడండి. 10వ వచనంలో, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఎవరి దూతలు? కేవలం అగ్నిజ్వాలలా, కేవలం వాయువులా? భూమి అన్నాడు చూడండి అక్కడ. భూమి. ఎవరి భూమి? దేవదూత. ఆది యందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నీకు పుట్టినవారు కాదు వీరందరూ, నీ చేతి పనులు, నీవు తయారు చేసిన వారు. దేవదూతలు శక్తి స్వరూపాలు. భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచి ఎందుకు అవన్నీ వస్త్రము వలె పాతగిలిను. దేవదూతలు గనుక, శక్తి స్వరూపాలు గనుక, సేవకులు గనుక అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మరిచివేతువ వస్త్రం వలె మార్చబడును. కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. అయితే
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండి మన దూతలతో ఎవని గురించి ఏనను ఎప్పుడైనను చెప్పానా. తన కుడిపార్శ్వన కూర్చోనమని ఎప్పుడు ఏ దూతతోనూ చెప్పలేదు. సేవకులుగానే ఉండమన్నాడు. ఒక భూమిగా సేవ చేయమన్నాడు, ఆకాశంగా సేవ చేయమన్నాడు, ముల్లోకాలలో మీ పాత్రలు నెరవేర్చమన్నాడు. పరలోకంలో దేవదూతలకు కొంత పాత్ర ఉంది. భూమి ఉన్న లోకంలో భూలోకంలో దేవదూతలకు కొంత పాత్ర ఉంది. భూమి క్రింద ఉన్న లోకంలో పాతాళ లోకంలో దేవదూతలకు కొంత పాత్ర ఉంది. ఈ పాత్రను నెరవేర్చండి మీరు, అంతేగాని నా కుడి పార్శ్వన కూర్చోండి, నేను మీకు పరలోకమనే స్వాస్థ్యం ఇస్తాను, మీరు నా కుమారులు అని ఎప్పుడు దూతలతో చెప్పలేదు. 14వ వచనం వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. వీరందరూ మనుషులుగా ఎవరైతే పరలోకపు అర్హతను సాధించి పరలోకానికి వచ్చేస్తారో, రక్షణ అనే స్వాస్థ్యమును పొందుతారో, ఆస్తిని పొందుతారో, వారికి పరిచారము చేయుటకు నియమింపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. ఇది దేవదూతలను గూర్చిన ప్రాథమికమైనటువంటి అంశం, ప్రాథమికమైన లెసన్. ఇది దేవదూతలు అనగానే దేవుని కుమారుడు కాని ఏదైనా ప్రకృతిలో మనకు కనిపించిందంటే అది దేవదూత. ఇంతకీ వీరి పాత్ర ఏంటి? ముల్లోకాలలో వీరి పాత్ర ఏంటి? 3 లోకాలలో వీరు ఆవరించి ఉన్నారంటే వీరి సంఖ్య చాలా ఎక్కువై ఉండాలి. అంతేనండి? మనుషులు భూమి ఉన్న లోకంలో ఉన్నారు. మనుషుల యొక్క సంఖ్య ఎంత చూడండి, కోట్ల కొలదిగా ఉంది. బ్రతికి ఉన్నవారి సంఖ్య ఈరోజు ప్రపంచ జనాభా సంఖ్య అడిగితే 750 కోట్ల నుంచి 800 కోట్లు అంటున్నారు. ప్రతి దేశాన్ని జనాభా లెక్క అడిగితే దాన్ని అంతటిని కూడితే 200 దేశాలకు సంబంధించిన జనాభా లెక్క చివరికి టోటల్ చేస్తే 750 నుంచి 800 కోట్లు బ్రతికి ఉన్నవారి సంఖ్య. చచ్చిపోయిన వారు ఇంకా చాలామంది ఉన్నారు, పుట్టబోయేవారు ఇంకా చాలామంది ఉన్నారు. కేవలం భూమి ఉన్న లోకంలో మనుషుల యొక్క సంఖ్య ఎంత అయితే వీరందరికీ సేవ చేయడానికి దేవదూతల సంఖ్య ఎంత ఉండాలి? అది ముల్లోకాలలో ఆవరించి ఉన్న దేవదూతల సంఖ్య ఇంకెంత ఉండాలి? చాలామంది దేవదూతల మీద తప్పుడు పుస్తకాలు రాశారు, తప్పుడు బోధలు చేశారు. దేవదూతల సంఖ్య ఎంత, దేవదూతల సంఖ్య అంత అని చెప్పారు. ఏదో చిన్న లెక్కలు కట్టి 100లలో 1000లో చెప్పారు. కానీ దేవుడు చెప్పిన లెక్క బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం చూడండి ఒక్కసారి, దేవదూతల సంఖ్య ఏంటో, 3 లోకాలలో ఆవరించి ఉన్నారంటే వీరి సంఖ్య ఎంతో దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. దర్శనములో యోహానుకు పైన లోకంలో ఒక సంఘటన కనిపించింది. అదేంటి? మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క ఎలా ఉంది? దేవదూతలను లెక్కిద్దాం అనుకుంటే వారి లెక్క ఎలా ఉందంటే కోట్ల కొలదిగా ఉంది. విస్తారమైనటువంటి సేవకులు, విస్తారమైన సంఖ్య. ఇంతమంది మనుషులకు సేవ చేయాలంటే, ఇంతమంది మనుషులను భూమి మీద పరిచారం చేయాలంటే ఖచ్చితంగా వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. అది ముల్లోకాలలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలంటే ఇంకా ఎక్కువగా ఉండాలి. అందుకే యోహాను దర్శనంలో చూసి ఏమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నాడు, వారి లెక్క కోట్ల కొలదుగా ఉండను అంటున్నాడు. మరొక చోట హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో కూడా దేవదూతల సంఖ్యను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును అని మాట్లాడుతున్నాడు. వేవేల కొలది దేవదూతల యొద్దకు అని మాట్లాడాడు. అంటే దేవదూతల సంఖ్య లెక్కింప సత్యము కానిది, ఎంత అంత అని చెప్పటానికి వీలు పడనిది. కోట్ల కొలదిగా ఉంది, వేల కొలదిగా ఉంది, వేల కొలదిగా, కోట్ల కొలదిగా. ఈ మాటలు మీరు క్రోడీకరించుకున్నప్పుడు, హెబ్రీ పత్రిక ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాటలను క్రోడీకరించుకున్నప్పుడు ఒక సారాంశానికి రాగలిగితే దేవదూతల సంఖ్య లెక్కింప వీలు కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. సంఖ్య ఎంతని దేవుడు చెప్పలేదు, లెక్కించలేము. అంత భారీ సంఖ్యలో సేవకులను తయారు చేశాడు, అంత భారీ సంఖ్యలో సేవకులను తయారు చేశాడు. ఇప్పుడు ఇంత గొప్పగా, ఇంత గొప్ప మంది, ఇంత ఎక్కువ మంది దేవదూతలు సేవకులుగా
ముల్లోకాలలో ఉన్నప్పుడు మొదటి లోకంలో వీరి పాత్ర ఏంటి, రెండవ లోకంలో వీరి పాత్ర ఏంటి, మూడవ లోకంలో వీరి పాత్ర ఏంటి? మొట్టమొదట దేవుడున్న లోకం, పరలోకానికి వెళదాం. ఎవరున్నారు అక్కడ? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడున్న కాలంలో అయితే యేసుక్రీస్తు వారు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, ఇంకెవరూ లేరు. పరలోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడున్నాడు, ఆయన కుడిపార్శ్వం నుండి యేసుక్రీస్తున్నాడు. ఆ తరువాత సేవ చేసే దేవదూతలే ఉన్నారు, ఇంకెవరూ లేరు. రెండవ లోకంలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు మరలా వచ్చినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడే ఉంచాడు తండ్రి. నా కొరకు సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించు, సంచకరువుగా ఉండు, నాయన తండ్రి అని మొర్రపెట్టి శక్తిని వారికి అనుగ్రహించు, దేవుని వాక్యంలో వారిని నిర్మించు అని ఒక పనిని ఉద్దేశించి నిర్ణయించి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. కనుక భూమి ఉన్న లోకంలో క్యారెక్టర్స్, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత దేవుని సేవ చేసే మనుషులు ఉన్నారు, దేవుని కొరకు బ్రతకని అనీతిమంతులు ఉన్నారు, ఇక్కడ దేవదూతలు ఉన్నారు, ఇక్కడ దుష్టుడు ఉన్నాడు, దుష్టుడిని వెంబడించిన దేవదూతలు ఉన్నారు. భూమి మీద ఇప్పుడు కౌంట్ ఎక్కువగా ఉంది చూడండి, రద్దు ఎక్కువగా ఉంది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుని కొరకు వాక్యాన్ని ప్రకటిస్తున్న మనుషులు కొద్దిగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతకని అనేక మంది మనుషులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు అందరికీ సేవ చేయడానికి. రెండవ లోకంలో నిర్ణయింపబడిన దేవదూతలు ఉన్నారు. తరువాత దుష్టుడైన వాడు ఉన్నాడు, విడిచిపెట్టబడ్డాడు, ఆ దుష్టుడిని వెంబడించిన కొన్ని దూతలు ఉన్నాయి. ఇక మూడవ లోకంలోనికి వెళ్ళిపోతే పాతాళ లోకం, అందులో నెమ్మది పొందే స్థలంలో నీతిమంతులు ఉన్నారు, హతసాక్షులుగా మారిన వారు ఉన్నారు, హేబెలు మొదలుకొని మరణించిన నీతిమంతులందరూ ఉన్నారు, పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు. మరో ప్రక్క అనీతిమంతులుగా మరణించిన ఆత్మలన్నీ ఉన్నాయి. ధనవంతుడు మొదలుకొని, కయ్యూను మొదలుకొని ధనవంతుడుగా ఎంతోమంది దేవుని విభేదించిన వారు, ఏషాయి మొదలుకొని, యెజబెలు మొదలుకొని ఎందరో, బిలాము మొదలుకొని ఎందరో అనీతిమంతులు, ఎందరో దేవుని వాక్యానికి అడ్డం తిరిగిన వారు, గొల్యాతు మొదలుకొని ఎందరో దేవుని యొక్క సంకల్పాన్ని ఆటంకపరచాలనుకున్నవారు, ఇస్కరియోతు యూదా మొదలుకొని ఎందరో దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయిన వారు అందరూ అక్కడే ఉన్నారు, వేదనకరమైన స్థలంలో ఉన్నారు. ఇది క్యారెక్టర్స్ యొక్క విభజన. ఏ లోకంలో ఎవరున్నారు, ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ లోకంలో ఎవరున్నారు? మూడు లోకాలలోనూ దేవదూతలు కామన్, దేవదూతలు ఉన్నారు, దేవదూతలు ఉండాలి. దేవునికి సేవ చేయాలంటే, దేవుని ఆజ్ఞలు నెరవేరాలంటే ఎక్కడికక్కడ ఆయన పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడు. ప్రతి లోకంలో ముందు ఎవరిని పెట్టాడు? దేవదూతలను పెట్టాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు నెరవేరాలి, ఆయన మాట నెరవేర్చాలి, ఆయన వార్తలు తీసుకుని వెళ్ళాలి, సేవకులైన వారు ఉండాలి ప్రతి లోకంలో. అందుకే మొదటగా పరలోకంలో దేవుడున్న లోకంలో ఆలోచిస్తే దేవుడున్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. వీరిద్దరికీ స్తుతులు కలిగించటానికి, వీరిద్దరిని అక్కడ సేవ చేయటానికి దేవదూతలు ఉన్నారు. చూద్దాం ఈ మాటలు దైవగ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం, వాక్యాలు మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడో. అంటే దేవుడు పనులు జరిగిస్తున్నప్పుడు జయధ్వనులు చేశారు దేవదూతలు. మనిషి కొరకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నప్పుడు జయధ్వనులు చేశారు దేవదూతలు. జయహో, దేవునికి జయహో. ఎందుకంటే దేవుడు ఒక మహా కార్యక్రమాన్ని తలపెట్టాడు, దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోబోతున్నాడు. అందువల్ల మనం అందరం జయధ్వనులు చేయాలి. రాజు ఒక పరాక్రమమైనటువంటి పనికి సిద్ధపడుతున్నాడు అనుకోండి, సైనికులందరూ జయహో చెబుతారు, జయధ్వనులు చేస్తారు. మా రాజు విజయంతో తిరిగి రావాలి. అలాగే రాజు విజయుడై తిరిగి వస్తున్నప్పుడు కూడా జయధ్వనులు చేస్తారు సేవకులైన వారందరూ. పరలోకంలో కూడా వారిది ఇదే పని, జయధ్వనులు చేస్తున్నారు. వీరందరూ జయధ్వనులు చేస్తున్నారు. దేవుడు జరిగించిన ప్రతి కార్యక్రమం వెనుక దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకునేటప్పుడు, దేవుడు సంతోషిస్తున్నప్పుడు, దేవుడు ఆనందంతో ఉన్నప్పుడు, అలాగే దేవుడు బాధపడుతున్నప్పుడు కూడా వీటన్నిటినీ వారు పాలు పంచుకుంటున్నారు. వారు జయధ్వనులు చేస్తున్నారు. దేవుడు కోపపడినప్పుడు ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా దేవుని దగ్గర ఆజ్ఞలు తీసుకుని వాటిని నెరవేరుస్తున్నారు.
దేవుణ్ణి సంతోషింపచేయటానికి ఎల్లప్పుడూ దేవదూతలు ఆలోచిస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన ఉజ్జియా మరణించిన దినమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఒక ప్రవక్తకు పరలోకంలో దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. చొక్కా ఎనగానే మనల్ని చొక్కా వేసుకుంటాడు అనుకోకండి. ఇదంతా రూపకాలంకారంలో చెబుతున్నాడు. చొక్కా ఎనగానే మీరు అనుకుంటారు రేమండ్ షర్ట్, కోట్ వేసుకున్నాడు ఆయన, తెల్లని దుస్తులు వేసుకున్నాడు ఆయన, మొత్తం పెట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ కాదు మీరు ఆలోచించవలసింది. ఆయనకున్న ప్రతిష్ట. ఎవరు వేసుకుంటారు? చొక్కాయి కాళ్ళు అంచుల వరకు వచ్చేలా ఎవరు వేసుకునేవారు? పూర్వకాలంలో రాజులు. అంటే ఒక మహాచక్రవర్తి మీకు జ్ఞాపకంలోనికి రావాలి. చక్రవర్తికి ఉన్న హోదా దేవునికి ఉంది అని చెప్పడంలో ఆ ప్రవక్త ఒక రచయితగా మనకు తన రచనా శైలిని చూపిస్తున్నాడు. ఒక దర్శనంలో కనిపించింది చెప్పటం ఆసమషి కాదండి. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణ వారికి అవసరమైంది, రూపకాలంకరణ వారికి అవసరమైంది. ఎన్నిటినో వారు ఉదాహరణగా తీసుకుని వాటిని మనకు చెబుతున్నారు. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకొనను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరు. ఎవరు శరాపులు? ఒకటి అంకి వేసి కింద చెబుతున్నాడు చూడండి, మహాదూతలు. మళ్ళీ ఇందులో కేటగిరీలు ఉన్నాయి. పనిని బట్టి కేటగిరీస్గా దేవుడు వర్గాలను విభజించాడు. దేవదూతలలో కొన్ని మహాదూతలు ఉన్నాయి. ఈ మహాదూతలు ఎల్లప్పుడూ ఆయనకు పైగా ఉండే స్తుతులు చెల్లిస్తూ, ఆయనను పొగుడుతూ, ఆయనకు ఎల్లప్పుడూ నామం అర్పిస్తూ ఈ కార్యక్రమంలోనే ఉంటాయి. అందుకే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండనగానే మిగిలిన మామూలు రెక్కలు లాంటివి కావవి. వారు ఎప్పుడూ దేవునికి పైగా అలా అల్లాడుతూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు. 6 మాత్రం ఎందుకు చెప్పాడు చూడండి. ఎందుకు చెప్పాడంటే ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండెను. అంటే వారు దేవుని చూడలేకపోతున్నారు. వారు తమ దేహాన్ని దేవుని యొక్క తేజస్సు నుండి కప్పుకుంటున్నారు. అంటే దేవుడు అంత తేజస్సు కలిగిన వాడిని అర్థం చేసుకోవాలి. అంతేగాని రెక్కల గురించి కాదు ఇప్పుడు మనం ఆలోచించవలసింది. అంతేనా? 6 రెక్కలు ఉండను, 2 తమ ముఖమును, 2 తమ కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండను. వారు ఏం చేస్తున్నారు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరు. ఇది వారి పని. పరలోకంలో వీరి పని అదే. ఏంటి పని? ఎల్లప్పుడూ తమ దేవుని స్తుతిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములు చేయుచుండరి. నాన్ స్టాప్ స్తుతులివి. చూసారా? భూమి మీద మనం కూడా, అంటే దేవుని వాక్యం తెలుసు అనుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు నాన్ స్టాప్ స్తుతులు చేద్దాం అనుకుంటుంటారు దేవునికి. అలాంటప్పుడు ఆల్ నైట్ ప్రార్థన పెడుతుంటారు. ఆల్ నైట్ ప్రార్థన 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఉదయం 9 గంటలకు క్లోజ్ అవుతుంది. 24 hours. ఏం చేస్తారు? వచ్చి ఇంతే స్తుతే. పరిశుద్ధుడు, 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 గాన ప్రతిగానములు, సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు. ఎవరి పనిగా రాయించాడు దీనిని? పరలోకమందున్న దూతల యొక్క పని. భూమి మీద ఉన్న దూతల పని కాదు, పాతాళ లోకంలో ఉన్న దూతల పని కాదు. ఇది ఎవరి పనిది? శరాపుల పనిది. పని ఎవరికి ఏది నియమించాడో ఆ పని చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. లేదనుకోండి అస్సలు ఒప్పుకోడు. ఆయన అస్సలు ఒప్పుకోడు. ఏ పని ఎవరికి నిర్ణయించాడో వారు ఆ పని చేయాలి. నిత్యజీవ పరిశోధనలో, సెమినార్లో, బైబిల్ కన్వెన్షన్లో చాలామందికి చాలా పనులు ఇచ్చాం. కొంతమంది సెక్యూరిటీలో ఉన్నారు, కొంతమంది క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎవరి పని వారు నెరవేర్చాలి. ఒకరి పని మరొకరు నెరవేర్చకూడదు. వారికి తెలియదు, వారికి నిష్ణాతులు కాదు. అందులో వారు ఎందులో ప్రావీణ్యత కలిగిన వారో ముందే తెలుసుకుని వారికి ఈ పని నియమించాం. ముందుగా అడిగాం, నీకేమొచ్చిన ఆయన? నాకు వంట బాగా చేస్తానండి, అయితే నేను కుకింగ్ డిపార్ట్మెంట్. నీకేమొచ్చిన ఆయన? నేను అందరినీ క్రమబద్ధీకరిస్తానండి, అయితే నేను సెక్యూరిటీ డిపార్ట్మెంట్. నీకేమొచ్చిన ఆయన? నాకు కరెంటు వైర్లతో బాగా టచ్ ఉందండి, మిగిలిన వారు టచ్ చేస్తే బొగ్గైపోతారండి, అయితే నీది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మిగిలిన వారికి లేదు ఈ పని.
నేను బాగా శుభ్రం చేస్తానండి, మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్. నేను బాగా కాయగూరలు తరుగుతానండి, మీరు కుకింగ్ డిపార్ట్మెంట్. మిగిలిన వారు వచ్చి కాయగూరలు తరిగేస్తే చేతులు కట్ చేసుకుంటారు. దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ పని? దేవదూతలకు ఇచ్చాడు. ఏదో దేవదూతలు పలికినటువంటి చేసినటువంటి సందర్భం చూసిన తర్వాత మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అని చేయకూడదు. నీకు చాలా పని ఉంది, నీవు చేయవలసిన పని చాలా ఉంది. అది శరాపులు చేయవలసిన పని. ఏంట పని? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు అక్కడ స్తుతి ఆరాధన. నీవు చేసే స్తుతి ఆరాధన వల్ల నీ ఇల్లు నీ రూము దద్దరిల్లిపోతుంది. పరలోకం దద్దరిల్లుతుందా? పరలోకం దద్దరిల్లేలా చేయి. పోనీ ఒప్పుకుంటాను, దేవదూతలు చేస్తున్నట్టుగా నీవు చేస్తున్నావని. నీ రూము దద్దరిల్లుతుంది, నీ చుట్టూ ఉన్న వారికి డిస్టర్బెన్స్. కంప్లైంట్ ఇస్తున్నారు వెళ్ళి. ఏమని? వీరు నమ్మేది దేవుళ్ళ, వీరు నేర్చుకునేది, వీరు చేస్తున్నది గోల. చాలామంది క్రైస్తవులకి ఇల్లు అద్దెకి ఇవ్వడం చాలా భయపడుతుంటారు. ఎందుకనుకుంటున్నారు? ఇది దీని గురించే, ఈ కారణం చేతనే. ఇల్లు అద్దెకు అడిగినప్పుడు మీరు క్రైస్తవులు అని అడుగుతున్నారు చాలామంది. ఆ క్రైస్తవులు అండి, అయితే మీకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరండి? అయ్యో బాబు, మీరు ప్రార్థన గారు మొదలు పెట్టారంటే మాకు ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్, మాకు మీకు కాదు, మేము జాగారం చేయాలి మిమ్మల్ని బట్టి. టాప్ లేచిపోయేలా మీరు గోల పెడతారు. దేనికయ్యా? ప్రారంభ శతాబ్దంలో పౌలు చేశాడా? యేసుక్రీస్తు ఏనాడైనా చేశాడా? స్తుతి ఆరాధన యేసుక్రీస్తు చేసినట్టు చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసినట్టు చూపించండి. శిష్యులందరూ దేవునికి స్తుతి గానములు చేసి ప్రార్థనలతో నిండిపోయారని చెప్పండి. అందరూ వారు చేయాల్సిన పనిని తెలుసుకున్నారు, వారు చేయాల్సిన పనిలో ఉన్నారు. దేవదూతలు పరలోకంలో ఉన్న దేవదూతలు, ముల్లోకాలలో మొదటి లోకంలో ఉన్న ఆ దేవదూతల్లో మరల శరాపుల పాత్ర ఇది. మిగిలిన అందరు దేవదూతల పాత్ర కాదు అది. ఇంకా చాలామంది దేవదూతలు ఉన్నారు అక్కడ. నార్మల్ దేవదూతలు, స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, అన్స్కిల్డ్ పీపుల్, సెమీ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. స్కిల్డ్ పీపుల్ ఏం చేస్తున్నారు చూడండి, శరాపులు ఏం చేస్తున్నారు చూడండి. అందుకే వారికి దేవదూతలు అనే పదం ప్రయోగించకుండా శరాపులు అన్నాడు వారిని. వారే చేయాలి పని, వారికే ఉంది అర్హత. ఈ శరాపులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మన వాళ్ళు కూడా కరెక్ట్ ఇదే మాట చదివారు. అక్కడ గడప కొమ్ముల పునాదులు అదురుతున్నాయంటే మన గడప కొమ్ముల పునాదులు కూడా అదిరిపోవాలనుకున్నారు. కానీ ఇక్కడ ధూపం ఉండదంటే ఏంటండి అది? నిజంగా అక్కడ గడప కొమ్ములు ఉంటాయని కాదు, అక్కడ అదురుతుందని కాదు, వారు చేస్తున్న స్తుతి అంత వీరోచితంగా ఉందని, అంత గొప్పగా గాంభీర్యంగా ఉందని, అది చెప్పటానికి, తన భావాన్ని వ్యక్తపరచడానికి యెషయా ఇలా ప్రయత్నిస్తున్నాడు. ఎంత చేసినా, పరలోకంలో శరాపులు ఎంత గొప్ప స్తుతి చేసినా తండ్రి ఎలా ఉన్నాడో తెలుసా? చూడండి, క్రింద మాటల్లో తండ్రి ఎలా ఉన్నాడో చూద్దరు కానీ. 6వ వచనం, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎదురు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. ఈ శరాపులందరూ రోజు పాడిందే ఈ పాట. ఏ పాట? పరిశుద్ధుడు 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 అనే పాట. ఈ పాట వింటున్న దేవునికి మనసులో ఏదో కోరిక ఉండిపోయింది. ఆ కోరికతోనే దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రభువు తన మనసులో మాట బయట పెట్టాడు. నాకు స్తుతులు తగ్గిపోయాయని చెప్పడం లేదు, తక్కువయ్యాయని చెప్పడం లేదు. చాలా గొప్పగా చేస్తున్నారు శరాపులందరూ స్తుతులు. ఇందులో ఏ లోపం లేదు, ఇందులో నో డౌట్. వీళ్ళందరూ పరిపూర్ణత కలిగిన సేవకులు, అందుకే ఇక్కడ నుండి సేవ చేస్తున్నారు. కానీ నా మనసులో ఉన్న కోరిక అంతా భూమి మీద ఉన్న మనుషులపై ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి? నా నిమిత్తము ఎవడు పోవును, నన్ను గూర్చి ఎవడు ప్రకటించును, నా కొరకు ఎవడు బ్రతుకును అని ప్రభువు సెలవీయగా వెంటనే, ఇంత స్తుతుల మధ్య ఉన్న నీకు ఒక కోరిక ఉందా తండ్రి? అయితే నన్ను పంపు, నేనున్నాను అంటున్నాడు భక్తుడు. ఇది భక్తుడు చేయాల్సింది, స్తుతులు కాదు. పరిశుద్ధుడు 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 అని పొగడడం కాదు. నిజంగా చూచిన వాడే పరిశుద్ధుడు 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 అని పొగడటం లేదు. కానీ చదివిన వాడికి ఈరోజు అర్థం కాలేదు కనుక వీడు పొగుడుతున్నాడు. ఆ రోజు నిజంగా చూసిన వాడు పొగిడాడా? నిజంగా చూచిన వాడు ఏమన్నాడు చూడండి, ప్రభువా నన్ను పంపించు,
నీ మనసులో అంత కోరికుంటే, నీ మనసులో నీవు అంత బాధపడుతుంటే, ఈ సర్వ మనుషుల కొరకు నీవు అంత చింత కలిగి ఉంటే నన్ను పంపించు, నేను వెళ్తాను, నేను మారుస్తాను. నా జీవిత కాలంలో నీవిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నేను నీ కొరకు బ్రతుకుతాను, నేను నీ మాటలు ప్రకటిస్తాను. నీవు నాకు ఇచ్చిన పని అదే కదా. మొదటి లోకంలో దేవదూతల పని అదే, స్తుతులు చేయడం, దేవుని కీర్తించటం, దేవుని పొగడటం. వారికి మరో పని లేదు. వారు నిజంగా దేవుని మదిలో ఉన్న కోరికను తీర్చలేరు. శరాపులు భూమి మీదకి వచ్చి వాక్యం ప్రకటించలేరు. వారు ఈ పని చేయలేరు. వారికి ఆ పని మాత్రమే వచ్చు. 2 రెక్కలతో తమ ముక్కు, 2 రెక్కలతో తమ కాళ్ళు, 2 రెక్కలతో ఎగురుతూ కేవలం స్తుతులు చేయటం మాత్రమే వచ్చిన వారు దేవదూతలు. అందుకే తండ్రి మనసులో ఆ కోరిక ఉన్నా కేవలం తండ్రిని స్తుతించటంలోనే కాలాన్ని గడుపుతున్నారు తప్ప ఆ కోరిక తీర్చలేకపోతున్నారు. కోరిక తీర్చేవాడు భూమి మీద ఉన్నాడు, అతడే మనిషి. అతడే మనుషుల దగ్గరకు వెళ్ళాలి, అతడే జీవవాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడే తండ్రి సంతోషిస్తాడు. ఒక్క పాపి మారితే, మారు మనసు విషయమే ఒక పాపి మారితే దూతలు ఎదుట తండ్రి సంతోషించడం అన్నాడు. అందుకే తండ్రికి సంతోషం లేదు. పొగడ్తల వల్ల, స్తుతుల వల్ల, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయటం వల్ల పరలోకమందున దేవునికి సంతోషం అనుకుంటే, మారు మనసు పొందిన ఒక పాపి విషయమే దూతలు ఎదుట సంతోషిస్తున్నాడని ఎందుకు రాయించాడు చెప్పండి? అప్పటికే సంతోషిస్తున్నవాడు మరలా ఎక్స్ట్రా సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు. విచారంలో ఉన్న వానికి ఒక సంతోషం దొరికింది, ఒక సంతోషం కనిపించింది. ఒక మనిషి మారిపోయాడు. నా మాటలు విన్న ఒక మనిషి మారిపోయాడు, పరివర్తన చెందాడు, రూపాంతరం చెందాడు. అందును బట్టి నాకు ఎట్టకేలకు ఒక ఆనందం కలిగింది. ఆ వ్యక్తిని బట్టి నేను సంతోషించాను, ఆ కుమారుని బట్టి నేను ఆనందిస్తున్నాను అని దేవుడు అనుకున్నాడు. ప్రియమైన వారులారా, మొదటి లోకంలో, దేవుడు ఉన్న లోకంలో దేవదూతల పాత్ర, శరాపుల పాత్ర కేవలం స్తుతులు చెల్లించటం. ఇక మిగిలిన దేవదూతలు ఉన్నారు. అదే దేవుడు ఉన్న లోకంలో మిగిలిన దేవదూతలు ఉన్నారు. వీరేం చేయాలి? ఇంతకీ వీరికి కొంత పని ఉంది, వీరికి కొంత పనిని దేవుడు కేటాయించాడు. దానిని ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12-13 వచనములు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును, మేఘములను సంచారము చేయును. అప్పుడప్పుడు పరలోకంలో నుండి కొన్ని దేవదూతలు భూమి మీదకి వస్తున్నాయి, భూగోళం దగ్గరికి వస్తున్నాయి. మన దగ్గర ఉన్న దేవదూతలు మనకు సేవ చేస్తున్నాయి. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, పంట, ఫలాలు, వెజిటబుల్స్, మాంసం, జీవరాశులు, చేపలు, జలములు, ఇవన్నీ మనకు సేవ చేస్తున్నాయి, మన బ్రతుకును పండిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని విపరీతమైనటువంటి సంఘటనలు మనుషుల మధ్య జరుగుతున్నాయి. మనుషుల యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఏంటి వింతకి? చూడండి. ఇప్పుడు యోబు గ్రంథం 37వ అధ్యాయం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులు, మేఘములు సంచారం చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ఎక్కడున్నాయి ఇంతకీ ఇవి? మేఘము, మెరుపు ఎక్కడ నుండి పుట్టింది కాదు, మరో లోకం నుంచి పంపించబడింది. దేవుని సేవకునిగా పంపించబడింది. ఈ సేవకుడు ఏం చేస్తాడంటే, భూమి మీద ఉన్న సేవకులు లాంటి సేవకుడు కాదు, దేవుని ఆజ్ఞను నెరవేర్చే సేవకుడు. ఒకవేళ నిజంగా మేఘము, మెరుపు ఎవరాయించాడు చూడండి. మెరుపులు, మేఘములు సంచారము చేయను అన్నాడు. ఈ మెరుపులు కలిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ మన మధ్యనే ఉంటే ప్రభుత్వం, శాస్త్రం ఇప్పటికీ వీటిని పట్టుకోవాలి, వీటిని బంధించాలి. హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు కనుకనే వచ్చిన తర్వాత అందరూ ఉపశమనం చేసుకున్నారు. ఒకవేళ ముందు ఎక్కడుందో తెలిసిపోయింది అనుకోండి, వెళ్ళి దాన్ని బంధించేద్దరు, వైజాగ్ మీదకి వెళ్లకుండా. నీలం తుఫాను మనకు వచ్చింది. ఈ నీలం తుఫాను ఎక్కడ దాగి ఉందో వీరికి అర్థమైపోయింది అనుకోండి, వెంటనే వీరు బంధించేద్దరు దాన్ని. లేదు, నీకు తెలియదు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అల్పపీడనం వచ్చిన తర్వాత చెబుతావు, గ్రాఫ్ గీసుకొని ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా నీవు చెబుతావు ఏమని, బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఎవడో చెప్పాడా? TV9 రవిప్రకాష్ ఎప్పుడైనా చెప్పాడా?
బంగాళాఖాతంలో అల్పపీడనం పలానా దేశం నుంచి పలానా లోకంలో నుంచి వచ్చిందని చెప్పాడా? లేదు, వచ్చిందని చెప్పాడంతే. ఉపగ్రహ ఛాయాచిత్రం వాతావరణం చెప్పడానికి ఒక మేడం గారు స్టిక్ పెట్టుకుని, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చెప్పలేరు. ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పగలదు. భూగోళం మీదకి మాత్రమే వస్తున్నారు చూడండి వీరందరూ, ఎక్కడికి వెళ్ళటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు ఇంకెక్కడ జరగవు, భూమి మీదే జరగాలి. ఎందుకంటే భూమి మీద మనుషులు ఉన్నారు. వారిని ఒకవేళ దేవుడు శిక్షించాలి అనుకుంటే దేవదూతలను పంపిస్తున్నాడు చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములు సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. ఆజ్ఞలు తీసుకుని వచ్చాయి దేవుని దగ్గర. శరాపులు ఇంక అక్కడే ఉంటాయి, కానీ ఆజ్ఞలు తీసుకుని వచ్చి భూమి మీద ఆజ్ఞలు నెరవేర్చే దేవదూతలు కొన్ని ఉన్నాయి. ఆ దేవదూతలే మన పాలిటి శాపాలు. మనుషుల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి ఆ దేవదూతలే. చెన్నై మహానగరంలో విపరీతమైనటువంటి వర్షాలు. ఎప్పుడూ చెన్నై మహానగరం ఆ వర్షాలను చూడలేదు, అంత జలధారలు చూడలేదు. వారు ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. జయలలిత ఎప్పుడూ అనుకోలేదండి ఇంత భయంకరమైనటువంటి తుఫాను, ఇంత భయంకరమైన వర్షం చెన్నై మహాపట్టణంలో కురుస్తుందని. ప్రతి అపార్ట్మెంట్లోకి వచ్చింది. మొదటి ఫ్లోర్లో ఉన్నవా మొదటి ఫ్లోర్లోకి నీరు వచ్చేసింది, సెకండ్ ఫ్లోర్లో ఉన్నవా సెకండ్ ఫ్లోర్లోకి నీరు వచ్చేసింది, షాపింగ్ మాల్స్లోకి నీరు వచ్చేసింది, థియేటర్స్లోకి నీరు వచ్చేసింది. నదులు, వాగులు, చిన్ని చిన్ని కాలువలు అన్నీ పొంగి ప్రవహించాయి, ఇళ్ల మీదకి వచ్చాయి, మనుషుల ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయాయి. జైలంతకు తెలియదు ఇది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ తుఫాను, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జలధార, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మృత్యువు జైలంతకు తెలియదు. అందుకే ఏముంది, మా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అంటే కుల్లి కాలువ. ఈ కాలువలు కొంచెం మేము పెద్దగా చేసుకుంటే బాగుంది అనుకుంది. అంతకుముందు ఏముంది, సునామీ వచ్చినప్పుడు మేము సముద్రంలో గోడ కట్టుకోలేదు. గోడ కట్టుకుంటే ఆ గోడ దగ్గర నీరు ఆగిపోయాను అనుకుని గోడ కట్టుకోలేదని చెప్పారు. ఆ తర్వాత గోడ కట్టారులేండి మెరీనా బీచ్లో. గోడ కడితే నీరు ఆగుతుందా? బుద్ధిహీనులు వీరందరూ. ఎప్పుడైనా చెన్నై వెళితే మెరీనా బీచ్కి వెళ్ళండి, అక్కడ గోడ ఉంటుంది చూడండి. అక్కడ ఉన్నవారిని అడగండి గోడ ఎప్పుడు కట్టారు, దేనికి కట్టారండి. సునామీ వచ్చిన తర్వాత కట్టారు ఈ గోడ, సునామీ ఆపటానికి కట్టారు ఈ గోడ అని చెబుతారు. సునామీ నిధుల నుంచి కట్టారు ఆ గోడని. ఎలా ఉంటుందో తెలుసా గోడ? చిన్నపిల్లలు అందరూ దూకేస్తారు ఆ గోడని. చిన్న చిన్న బుడంకాయలు దూకేస్తున్నారంటే గోడని ఆ మహా జలరాశులు దూకవా? ఏంటండి వీరికి ఉన్న ఆలోచన? చిన్న గోడ కట్టుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తారు, మాకు నిధులు కావాలి, మాకు సహాయం చేయండి, రజనీకాంత్ ఒక ₹1,00,00,000 ఇవ్వండి, మరొక యాక్టర్ మరో ₹1,00,00,000 ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇన్ని ₹100,00,00,000 మాకు ఇవ్వండి, మేము డ్రైనేజ్ సరి చేసుకుంటాం. అంతేగాని ఈ శిక్ష ఎందుకు పడిందో, ఈ శిక్ష ఎక్కడి నుంచి వచ్చిందో మేము గమనించాం, మేము ఆలోచన చేయం. అందుకే మనుషులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. శిక్ష చేయటానికి పంపిస్తున్నాడు చూడండి, అక్కడ వ్రాయించాడు దేవుడు. మెరుపును మేఘములు సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు నెరవేర్చును. శిక్ష కొరకే గాని ఒక డిపార్ట్మెంట్ దేనికి మాత్రమే ఉందన్నమాట, శిక్ష కొరకు ఉంది. శిక్ష కొరకు. ఈ డిపార్ట్మెంట్ చాలా కఠినమైన డిపార్ట్మెంట్ అన్నమాట. ఎప్పుడైనా దేవునికి భూమి మీద ఉన్న మనుషులు కోపాన్ని పుట్టిస్తే ఆ ప్రాంతాన్ని దేవుడు అతాకుతులను చెయ్యాలి అనుకుంటే వేరే శిక్ష కొరకు డిపార్ట్మెంట్. కమాన్, ఎక్కడుంది డిపార్ట్మెంట్? పిలుస్తాడు వెంటనే చిత్తం మహాప్రభు అని వచ్చేస్తాయి. కరెక్ట్గా చెన్నై మీదకి వెళ్ళిపోండి, మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి. నెల్లూరు ఉంది పక్కనే, దానిగానే ఇస్తారు కనుక. అటువైపు మరలా కోయంబత్తూరు, ఇటువైపు మరలా కేరళ, ఇటువైపు మరలా మహారాష్ట్ర, ఇటువైపు మరలా కర్ణాటక, బెంగళూరు. కరెక్ట్గా చెన్నై కొట్టాలి. కొడతారా? నీవు సూది మొన ఎక్కడ మోపితే అక్కడ కొట్టేస్తాం ప్రభువా. వెరీ గుడ్. శిక్ష కొరకు నేను తయారు చేసిన మంచి డిపార్ట్మెంట్ ఇది, మంచి దేవదూతలు ఇవి. చెన్నై మహానగరాన్ని వేయండి, వేసి వచ్చేసాయి. ఈస్ట్ గోదావరిని వేయాలి. లాస్ట్ టైం నీలం తుఫాన్ ఈస్ట్ గోదావరి కదా ప్రభు, అదిగో సముద్ర రేఖకు తీరాన కాకినాడ ఆ ప్రాంతాలే కదా. అవును, వేసేస్తాం వెళ్ళి. ఆ తర్వాత వైజాగ్ను కొట్టాలి, పక్కన విజయనగరం, దాన్ని కూడా వేశారు కనుక వారు అమాయకులు, ఏం తెలియదు వాళ్ళకి, కొండజాతి ప్రజలు. వారిని కొట్టకండి. వైజాగ్లోనే ఉన్నారు దుష్టులు అందరూ, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు, ఆర్టీ బీచ్ దగ్గర ఉన్నారు. కొడతారా వారిని? గట్టి కొడతాం ప్రభా. మరి దానికి వారి పేరు ఏం పెట్టుకుంటారంటే తండ్రి హుద్హుద్ని పెట్టుకుంటారు. అయితే నువ్వు బాగా గుద్దాలి దాన్ని, అంతే. నువ్వు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ దెబ్బకు వారు మరలా కోలుకోకూడదు.
వారు పేదవారిగా మారిపోవాలి. వారు కోరుకోవాలంటే 1 సంవత్సర కాలం పట్టాలి. అడవిగా చేసే మొత్తం పేపర్లు ఏమి రాసాయి తెలుసా? విశాఖ నగరం అడవిగా మారిపోయిందని రాశాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శిక్షను? ఒక్క మంత్రివర్యుడు మాట్లాడలేదండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది అక్కడ, ఒక్క ప్రొఫెసర్ మాట్లాడలేదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శిక్ష? హుద్హుద్కి కారణం ఏంటి? హుద్హుద్ ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్? వేర్ ఇస్ ద ఆరిజిన్? ఎవరో చెప్పలేదు, బైబిల్ చెప్పింది. శిక్ష కొరకు దేవుడు కొంతమంది దేవదూతలను తన యొద్ద ఉంచుకున్నాడు. భూగోళం మీదకి వెళ్ళాలి. భూగోళం మీద చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో పట్టణాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. నేను ఎక్కడ చెబితే, ఎవరి పేరు చెబితే, ఏ ప్రాంతాన్ని చూపిస్తే వారిని మీరు కొట్టాలి, వారినే మీరు శిక్షించాలి. అవి దయ చూపించవు. మనుషులు చచ్చిపోయేంత వరకు దయ చూపించవు. అది కేవలం వరద కాదు, అది కేవలం తుఫాను కాదు, ఒక భూకంపం. నేపాల్ భూకంపం మీ అందరికీ తెలుసు. ఇళ్లల్లోనే ఉన్నారు, ఇళ్లల్లోనే సమాధి అయిపోయారు. అపార్ట్మెంట్ పేకమేడలా కూలిపోయింది. ఆ శిథిలాల కింద ఉన్న మనుషులను 3 రోజులుగా 4 రోజులుగా ఇంకా శవాలను పీకుతూనే లాగుతూనే ఉన్నారు. సగం బాడీ వస్తుంది, సగం అక్కడే కట్ అయిపోయింది. అది వారి పరిస్థితి. నేపాల్ దేశానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు శిక్ష చేయటానికి. ఉగ్రవాదం దేవుడు పంపించిన ఒక దేవదూత. మనుషులు ఎలా మారిపోతున్నారో చూడండి. శిక్ష చేయటానికి మనుషులు మారాలండి. మనుషులు ఎప్పటికైనా తెలుసుకోవాలండి. రోగం దేవుడు పంపించిన ఒక దేవదూత. ఫలానా ప్రాంతానికి వెళ్ళమంటారా? స్వైన్ ఫ్లూ. ఎక్కడుందో దేవదూత? ఎక్కడో మొన్న కూర్చుంది. దానికి అర్జెంటుగా రావాలి. హైదరాబాద్కి వెళ్ళిపోయిన అర్జెంటుగా. హైదరాబాద్కి వెళ్ళిపోయి విజృంభించు. వరంగల్, హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో విజృంభించు. ఆ దేవదూత కానీ వచ్చిందంటే అందరూ ముఖానికి గొడ్లు కట్టేసుకుంటారు. ఎందుకు? స్వైన్ ఫ్లూ. చూసారా? దేవుడు పంపించే ఈ దేవదూతలు శిక్ష చేయటానికి. అందుకే రాయించాడు, శిక్ష చేయుటకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత మరో డిపార్ట్మెంట్ చూడండి. శిక్ష కొరకే గాని, భూలోకము కొరకే గాని. అప్పుడప్పుడు భూలోకం మీద ఆయనకు జాలి కూడా కలుగుతుంది. రీకన్స్ట్రక్షన్. మరలా పిల్లలు నా పిల్లలే, మరలా నా సేవ జరగాలి, నా వాక్యం ప్రకటించాలి. భూలోకము కొరకు కొంతమంది దేవదూతలు వెళ్ళండి, భూలోకాన్ని మరలా బాగు చేయండి. వారికి అప్పుడప్పుడు మంచి మంచి ఈవులు ఇవ్వండి. అప్పుడప్పుడు నాయకులు చెబుతుంటారు, ఈ సంవత్సరం మనకు బాగా కలిసి వచ్చింది, మంచి వర్షాలు మంచి కాలంలో పడ్డాయి. ఎవరి వల్ల పడ్డాయి అనుకుంటున్నారు? భూలోకం కొరకు కొన్ని దేవదూతలు ఉన్నాయి మంచి చేయడానికి. వీటి వల్ల మీ దాల్వా పంట అంతా బాగా పండింది. అదృష్టం చేత కాదు, ఇది అదృష్టవశము చేత కాదు. ఆ దేవదూత, భూలోకము కొరకు ఏర్పాటు చేయబడిన దేవదూత మీ ప్రాణం కాపాడింది. ఈ సంవత్సరం నాకేంటోనండి అంత దీవెనే, అంత చక్కగా ఉంది. ఎందుకనుకుంటున్నారు? భూలోకము కొరకు ఉన్న దేవదూత నిన్ను కాపాడింది. నీవు సరిగా లేకపోతే శిక్ష కొరకు ఉన్న దేవదూత మరలా వచ్చేస్తుంది నీ దగ్గరికి. శిక్ష కొరకే కానీ, భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని యావత్తు అవి నెరవేర్చును. అంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చటానికి కొంతమంది దేవదూతలు పరలోకంలో ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెట్టుకుంటూ ఉన్నారు. చూసారా? శరాపులుగా ఉన్న దేవదూతలు ఎల్లప్పుడూ ఆయనకు స్తుతులు చెల్లించటమే, పరిశుద్ధుడు 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 అని పొగడటమే. వారికి ఇంకా మరి పని లేదు. మరికొంతమంది దేవదూతలకు దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చుటే పని. స్పెషల్ డ్యూటీ. ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు పిలుస్తాడు, అప్పుడు వీరెళ్ళి పని ముగించుకుని వచ్చేస్తారు. మన దగ్గర కూడా ఉన్నారుగా కమాండోలు, ఎన్ఎస్సీ కమాండోలు ఉన్నారు మనకు. స్పెషల్ డ్యూటీ వాళ్ళందరూ. సాధారణంగా వాళ్ళకి పని ఉండదు. ఎప్పుడైనా పని పడితే పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పలానా రాష్ట్రానికి వెళ్ళండి, పలానా ప్రాంతానికి వెళ్ళండి, స్పెషల్ డ్యూటీ, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ. మామూలుగా అయితే వారికి పని ఉండదు. వీరందరూ దేవదూతలు ఆ కొరకు చెందిన వారు పరలోకంలో ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి ఆజ్ఞ ఇవ్వటం తరువాయి వెంటనే వారు వచ్చి ఆ ఆజ్ఞను నెరవేరుస్తారు. వెంటనే వారు ఆజ్ఞను నెరవేరుస్తారు. ఇది పరలోకమందున తండ్రి పంపించిన శిక్ష, పరలోకమందున తండ్రి చూపించిన కృప, పరలోకమందున తండ్రి చూపించిన జాలి. శిక్ష అయినా ఆయనే చూపించాలి, జాలైనా ఆయనే చూపించాలి. అది ఎవరి ద్వారా చూపించాలి? దేవదూత ద్వారా చూపించాలి. ఇక భూమి ఉన్న లోకం దగ్గరికి వద్దాం. భూమి ఉన్న లోకం, ఉన్న లోకం, మనం చూస్తున్న లోకం. ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్లుగా సూర్యుడు, గాలి, భూమి, ప్రకృతిలో ఉన్న సకల పదార్థాలు ఇవన్నీ మనుషులకు సేవ చేయటంలోనే ఉన్నాయి.
మనుషులకు సేవ చేస్తూనే ఉన్నాయి. వీటి యొక్క స్థానం ఫిక్స్డ్. ఇవి భూమి మీద మాత్రమే ఉంటాయి. భూమికి నలుదిక్కులా ఉంటాయి. భూమి మీద ఉన్న నరులను కాపాడుతూ ఉంటాయి. భూమి మీద ఉన్న నరులకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని నిలబెడుతూ ఉంటాయి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా భూమి మీద బ్రతికేలా చేస్తుంటాయి. ఏదైనా ఆహార పదార్థం కొనుక్కొని మీరు తింటారు, అది ఒక దేవదూత. భూమి మీద దేవుడు నిర్ణయించిన దేవదూత. మీ పంటి కిందకి వెళ్ళిపోతుంది, మీ లోపల శక్తినిస్తుంది, తర్వాత బహిర్భూమిలోనికి విడువబడుతుంది. దేవదూత అంటది. లోపలికి వెళ్ళి మీకు శక్తినిచ్చి మరలా బయటకు వచ్చేస్తుంది దేవదూత. ఈ దేవదూతలన్నీ ప్రకృతిలో ఉన్నాయి. అంతెందుకు, గాలి ప్రతి క్షణం మీ 2 నాసికారంధ్రాల్లోనికి లోపలికి వెళ్తుంది. లోపల మీకు కావలసిన శక్తిని ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. మరలా ఆ 2 రంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. నాసికారంధ్రాలు, ముక్కు. దేవదూత. ఈ దేవదూత స్తంభించిపోతే మనకు మనుగడ లేదు. ఈ దేవదూత ఆక్సిజన్గా మనకు సహాయం చేయలేకపోతే మనకు మనుగడ లేదు. ఇది ఒక విషవాయువుగా మారిపోతే మనకు మనుగడ లేదు. అంటే భూమి మీద మనుగడను కొనసాగించడానికి దేవుడు నిర్ణయించిన దేవదూతలు, ఎల్లప్పుడూ ఇక్కడే ఉండే దేవదూతలు, మనుషులు ఉన్నంత వరకు ఉండే దేవదూతలు. ఇదే సృష్టి. 2వ లోకంలో ఉన్న దేవదూతలు ఇవి. చూద్దాం, దీని గురించి దేవుడు రాయించిన మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి దేవుడు తయారు చేసినటువంటి, కల్పించినటువంటి, తయారు చేసి మనకి ఇచ్చినటువంటి సృష్టి. ఈ సృష్టి యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారులను నేను చూడాలి అని మన మధ్యలో ఉన్నటువంటి, మనం బ్రతుకుతున్నటువంటి సృష్టి ఆశపడుతుంది. దేవుని కుమారుల మధ్యలో నేను ఉండాలి. బాగుంది. అయితే ఏం జరుగుతుంది అంతకీ? కింద రాయించాడు చూడండి 20వ వచనం. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదన నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను అంటున్నాడు. సృష్టికున్న కోరిక ఏంటో తెలుసా? సూర్యునికి నిజంగా నోరిస్తే సూర్యుడు మాట్లాడేదేంటో తెలుసా? నేను నీతిమంతులకు సేవ చేయాలనుకుంటున్నాను, దుష్టులకు కాదు, దుర్మార్గులకు కాదు, నన్ను నమస్కరించేవాడికి కాదు. వాడిని కాల్చివేయాలన్నంత కోపం నాలో ఉంది, కానీ నన్ను లోపరిచిన వాడు అక్కడ ఉన్నాడు పైన. ఆ దేవుని మాటకు నేను లోబడి వీడికి కూడా సేవ చేయాల్సి వస్తుంది. అదేంటి ఆ మాటల్లో భావం. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. నేను నిర్ణయింపబడింది, నేను తయారు చేయబడింది దేవుని కుమారుల కొరకే కానీ వీడి కోసమా, అడ్డగాడిద కోసమా నేను పుట్టింది? వాడికి సేవ చేయటానిక నేను పుట్టింది? వాడి పంటి కింద నలగడానిక నేను పుట్టింది? వాడికి చల్లని గాలిగా మారడానిక నేను పుట్టింది? ఒక ఏసీ అనుకుంటుందలా? కాదు కాదు కాదు. నేను దేవుని కుమారులకు సేవ చేయటానికి పుట్టాను, కానీ నన్ను లోపరిచాడు ఆయన. చెయ్యి సేవ పర్వాలేదు కొంతకాలం అన్నాడు ఆయన. భూమి మీద ఉన్నంత కాలము నువ్వు దుష్టులకు, దుర్మార్గులకు, అనీతిమంతులకు కూడా సేవ చేయాలన్నాడు ఆయన. అన్నాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మరలా ఇక్కడికి వద్దాం, దీన్ని మూసేయకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, క్లారిటీ వచ్చిందా? క్లియర్ అయిందా? తన దేవదూత, తన సూర్యుడు. కానీ సూర్యునికి మాత్రం మనస్ఫూర్తిగా ఎవరికి సేవ చేయాలని ఉందంటే నీతిమంతులకు మాత్రమే చేయాలని ఉంది, మంచివారికి మాత్రమే చేయాలని ఉంది, మిగిలిన వారికి చీకటే ఉండాలని ఉంది. కానీ ఆయన మనసు ఎలా ఉందో చూడండి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షం కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ, సూర్యుడు వర్షము మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మంచివారికి సేవ చేస్తుంది, చెడ్డవారికి సేవ చేస్తుంది, నీతిమంతులకి సేవ చేస్తుంది, అనీతిమంతులకి సేవ చేస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 5:45 బట్టి. కానీ రోమాపత్రిక 8:19-20 బట్టి ఆలోచిస్తే సృష్టికి ఏమాత్రం అనీతిమంతులకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. అందుకే ఏం రాయించాడు చూడండి అక్కడ 20వ వచనంలో, ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైపోయింది ఇప్పటికే.
నాశనమునకు లోనైంది ఇప్పటికే. ఎందుకంటే ఈ భూమిని, ఈ సూర్యుడిని, ఈ ప్రకృతి అంతటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. తర్వాత క్రొత్త దానిగా మార్చబోతున్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిగా మార్చబోతున్నాడు. ఉత్తరీయులలో వీటన్నిటిని మార్చబోతున్నాడు. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడాలి. ఎప్పటికైనా విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదు నుండి నిరీక్షణ కలబై స్వేచ్ఛగా కాక దానంతట అది సేవ చేయటం లేదు. దేవుడు చెయ్యమన్నాడు కనుక చేస్తుంది. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు, ఇందులో సూర్యుడు మాత్రమే కాదు, వర్షం మాత్రమే కాదు, పంట మాత్రమే కాదు, సృష్టి యావత్తు ఇది వరకు అంటే ఇప్పటి వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. చూడండి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, మన చుట్టూ ఉన్న సృష్టి ఎంత ఆవేదనతో ఉందా ఎప్పుడు మనకు తెలియదు. మనం తింటున్న ఆహార పదార్థాలు, మనం పీలుస్తున్న గాలి, మనం త్రాగుతున్న నీరు, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలన్నీ, సృష్టిలో భాగమైన ప్రతి పదార్థం ఎంత వేదనతో ఉందా. సృష్టి ఎలా ఉందో చెబుతున్నాడు చూడండి. ప్రసవ వేదన భరిస్తున్నట్టుగా ఉందంటున్నాడు. నాకెప్పుడు తండ్రి ఈ దాస్యత్వం పోతుంది? నేను ఎప్పుడు తండ్రి నీతిమంతులకు మాత్రమే సేవ చేయగలను? ఎందుకు తండ్రి అనీతిమంతులందరికీ సేవ చేయవలసిన పరిస్థితి నాకు? ఒక చేప ఎప్పుడు అడుగుతుంటుంది దేవుణ్ణి, నేను నీతిమంతుల కోసమే బలైపోవాలి తప్ప అనీతిమంతుల కోసం కాదు. అనీతిమంతుని గేలానికి నేను పడకూడదు, కానీ పడాలి తప్పదు. వాడి వలకు నేను చిక్కకూడదు అనుకుంటుంది చేప, కానీ పడాలి తప్పదు. నీతిమంతుని కొరకైతే చాలా స్వేచ్ఛగా అర్పణ చెందుతుందండి ఈ సృష్టి. అందుకే యేసుక్రీస్తు పేతురుని పంపించి, నీకు నాకు పన్ను చెల్లించాలంటే నీ ఒక గేలమై ఒక చేప పడుతుంది. ఆ చేపను నీవు తీసుకుని వచ్చి దాన్ని పొట్టను చీలిస్తే అందులో నీకు ఒక షెకలు దొరుకుతుంది. అరశెకలు నీకు, అరశెకలు నాకు పన్ను చెల్లించే వారికి ఇచ్చేయి. యేసు చెప్పిన ఆ మాట ఆ చేప జ్ఞాపకం చేసుకుని వెంటనే వచ్చేసింది. పేతురు గేలం వేసినప్పుడు మిగిలిన చేపలన్నింటినీ తోసేసుకుంటూ వచ్చేస్తుంది ముందుకి. ఒరే, ఇప్పుడు మీరు కాదు వెళ్ళాల్సింది నేనే. ఎందుకంటే దేవుని కుమారుడు, ఆయనకు సేవ చేయవలసిన అవకాశం యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు. ఆ గేలానికి, పేతురు వేసిన గేలానికి పడాల్సింది నేను. మీరందరూ వెనక్కుండండి. అనీతిమంతులు పట్టుకోవడానికి వస్తారు మిమ్మల్ని, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మీరు. నేను ఎప్పటి నుంచో ఒక షెకులు మింగి దానిని కడుపులో భద్రపరుచుకొని ఆ దేవుని కుమారుడు అడుగుతాడని, ఆ దేవుని కుమారుడు శాసిస్తాడని నేను ఎదురు చూస్తున్నాను ఇప్పటి వరకు. పేతురు రానే వచ్చాడు, గేలం వేశాడు, వెంటనే ఆ గేలానికి చిక్కుపడిపోయింది ఆ చేప. నీకు చేపలు ఎందుకు పడలేదు? ఈ చేప పరుగున వచ్చేసింది, పైకి వచ్చేసింది. ఎప్పుడైతే పేతురు గేలం వేశాడో ఆ గేలానికి పట్టుబడింది, స్వేచ్ఛగా ప్రాణాన్ని ఇచ్చింది. అప్పుడు వచ్చి ఆ షెకులు అర్పించాడు. షెకులు వారికి ఇచ్చేశాడు. అరశెకులు నా ప్రభువుకు, అరశెకులు నాకు అన్నాడు. అందులో ఉన్న పరమార్థం గ్రహించారా? ఈ సృష్టి స్వేచ్ఛగా సేవ చేయమంటే కేవలం నీతిమంతులకే చేద్దామనుకుంటుంది. కానీ దేవుని ఆజ్ఞను బట్టి కొంతకాలం మట్టుకు, ఎంతకాలం? యేసు వచ్చేంత వరకే ఇది. అందుకొరకే అప్పటి వరకు ప్రసవ వేదన పడుతున్నట్టుగా ఉంది చూడండి సృష్టి. అందుకొరకే అప్పటి వరకు ఈ వేదన అనుభవిస్తుంది చూడండి. కానీ నిరీక్షణ అయితే మాత్రం ఉంది ఈ సృష్టికి. ఈ సృష్టికి నిరీక్షణ ఉంది. మనకు నిరీక్షణ ఎలా ఉందో సృష్టికి కూడా అదే నిరీక్షణ. ఎప్పుడు యేసు వస్తాడో అప్పుడు నాకు ఈ దరిద్రం వదులుతుంది, ఈ అనీతిమంతులు అందరికీ సేవ చేసి ఈ గతి తప్పుతుంది. నేను హాయిగా నీతిమంతులకు మాత్రమే సేవ చేయొచ్చు. క్రొత్త ఆకాశంగా, క్రొత్త భూమిగా, క్రొత్త ధాన్యంగా, క్రొత్త కాయగూరలుగా, క్రొత్త నీటిగా, నేను కలుషితం కానిదానిగా స్వేచ్ఛగా నీతిమంతులకు సేవ చేయాలి. కానీ ఇప్పుడున్న కాలంలో బలవంతంగా సేవ చేస్తుంది. దేవుడు ఆజ్ఞాపించాడు కనుక ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు సేవ చేస్తుంది. నిజంగా దేవుని కొరకు బ్రతకని వాడు ఈ సృష్టిని అనుభవిస్తున్నప్పుడు ఆ సృష్టి చాలా బాధపడుతుందండి. అందుకేనండి దీన్ని అంతటిని బట్టి దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. సృష్టి పడే ఆ ప్రసవ వేదన బట్టి, సృష్టి పడే ఆ మూలుగును బట్టి దేవుడు దీన్నంతటిని లెక్కల్లోకి తీసుకొస్తున్నాడు. నీ జీవిత కాలంలో ఎంత సృష్టిని నువ్వు బాధ పెట్టావో తెలుసా? దీన్నంతటిని లెక్కల్లోకి తీసుకొస్తాడు. అందుకే నీకు నిత్యాగ్ని నరకం, నిత్య శిక్ష. నేను చాలా పవిత్రుడండి, నేను చేసిన ఒక్క తప్పుకే నిత్య శిక్ష అనుకుంటారు మీరు.
మీరు దేవుని కొరకు బ్రతకని పక్షంలో, మీరు నీతిమంతులు కాని పక్షంలో మీరు అడుగు వేస్తే తప్పు, మీరు గాలి పీలిస్తే తప్పు, మీరు నీటిని తాగితే తప్పు. ఏమనుకుంటున్నారు మీరు? మీరు దేవుని కొరకు బ్రతకని పక్షంలో మీరు ఈ భూమి మీద ఉండి తప్పు. అలాగని నాశనం చేసుకుంటారా? అలాగని ఆత్మహత్య చేసుకుంటారా? అది తప్పు, అది భయంకరమైన తప్పు. దేవుని కోసం బ్రతకండి. బాగా నేర్చుకోరా, పరీక్షలో పాస్ అవ్వరా అంటే లేదు నేను బయటకు వెళ్ళిపోతానంటే, లేదు నేను పాస్ అవ్వలేను, నాకు ఈ చదువు వద్దు అంటే వాడు అన్యాయం అయిపోతాడు. వాడు చదువు వచ్చిన వాడు కాడు, వాడు విజ్ఞుడు కాడు, వాడు తెలివైన వాడు కాదు, మూర్ఖుడు అవుతాడు వాడు. దేవుని పిలుపునందుకోండి. దేవదూతలు మనకు పాఠం నేర్పిస్తున్నాయి. నిజంగా మీరు నీతిమంతులైతే, మీరు ఈ సృష్టిని అనుభవిస్తున్నప్పుడు, ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలు మీరు స్వీకరిస్తున్నప్పుడు అవి చాలా సంతోషపడతాయి. ఈ కార్యక్రమంలో వండుతున్నారు చూడండి, బియ్యం వండుతున్నారు, కూరలు వండుతున్నారు, టిఫిన్ వండుతున్నారు. వాటి కొరకు ఉపయోగించే ప్రతి పదార్థం, వాటి కొరకు వినియోగించే ప్రతి కట్టే అగ్గిగా మారుతుంది చూడండి. ఇదంతా నిజంగా చాలా సంతోషపడతాయి. నిజంగా తూకంలో, తక్కెడలో ఇందులోనికి వచ్చేసాను కనుక వీరందరి పంట కింద నేను నలుగుతున్నాను. ఒకవేళ ఆడెవడో వచ్చాడు ఈ రాజా కంటే ముందు వాడెవడో వచ్చాడు 10 బస్తాలు తీసుకెళ్ళిపోయాడు. ఆ 10 బస్తాల్లో నేనుంటే ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు నా బస్తా. కానీ ఈరోజు నిత్యజీవ పరిశోధనలోకి వచ్చేసింది బస్తా. అమ్మయ్య, నా జీవితకాలంలో ఆ రోజు చేప దేవుని కోసం ఎలా బ్రతికిందో నేను ఈరోజు అలా బ్రతకగలుగుతున్నాను. ఎక్కడో శేషం. కానీ వేలకు వేలుగా, కోట్లకు కోట్లుగా ప్రకృతిలోని సంపద అంతా ఎవడు అనుభవిస్తున్నాడు చూడండి. ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు చూడండి. వ్యర్థపరచబడింది, అందుకే వేస్ట్ అయిపోతుంది ఇదంతా. అందుకే వ్యర్థపరచబడిన రాయించాడు. అందుకే రెండవ లోకంలో ఉన్న దేవదూతలు చాలా పాఠాలు నేర్పిస్తున్నాయి, కానీ వాటికి భాష లేదు. భాష కలిగిన వాడు మనిషి, దేవుని జ్ఞానం అర్థం చేసుకోగలిగిన వాడు మనిషి, పరలోకంలో ఉన్న దేవుని మనసు చెప్పగలిగిన వాడు మనిషి. అందుకే మనిషికి ఇచ్చాడు ఈ జ్ఞానం, మనిషి చేత నా చేత చెప్పించాడు ఈ మాటలు. మీరు చెప్పాలి ఈ మాటలు, సమాజాన్ని వెలిగించాలి మీరు. ప్రభుత్వాలకు తెలియని సంగతులు, విజ్ఞులకు అర్థం కాని సంగతులు, ఎందుకు ఉపద్రవాలు వస్తున్నాయో ఆ దేవదూతల సంగతిని గురించి చెప్పాలి. ఎందుకు మనుషులు సుఖాన్ని అనుభవించగలుగుతున్నారో ఈ దేవదూతలను గురించి చెప్పాలి. ఇక పాతాళ లోకంలో కొన్ని దేవదూతలు ఉండిపోయాయి. మూడవ లోకంలో దేవదూతల పాత్ర చూద్దాం ఒకసారి. మూడవ లోకంలో కూడా దేవదూతలు ఉన్నాయా? మూడవ లోకంలోనూ దేవదూతలు ఉన్నాయా? చూద్దాం ఒకసారి. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానులుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువి కదా, నీవు పాతాళమునకు, నరకములు ఒక మూలకు త్రోయబడితివే. పాతాళ లోకం, మూడవ లోకం గురించి చెబుతున్నాడు. ఈ మూడవ లోకంలోనికి వెళ్ళిపోయిన ఒక మహాదేవదూత, దానిని వెంబడించిన దూతలు ఏం చేశాయో తెలుసా? సర్వోన్నతునితో సమానంగా ఉండాలనుకున్నాయి. ఎప్పుడైనా దేవుడు నీతో చెప్పాడో నువ్వు కుమారుడు అని? చెప్పలేదు. నీకు అప్పగించిన పనిని నువ్వు నెరవేర్చాలి, అంతే. నువ్వు సేవకుడువు, నువ్వు కుమారుడువు కాదు. నీకు స్వాస్థ్యం లేదు, నీకు సింహాసనం లేదు. కానీ నేను మహోన్నతునితో సమానుడిగా ఉండాలని అనుకున్నావు గనక, నీ మనసు చెడిపోయింది గనక 15వ వచనంలో నీవు పాతాళములకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచి నిదానించి నిన్ను చూచి వారు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అనుకుంటారు ప్రతి ఒక్కరూ. అక్కడికి వెళ్ళిపోయిన వారు దేవుని కోసం బ్రతకకుండా, అనీతిమంతులుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా భూమి మీద ఉన్న జీవిత కాలాన్ని ముగించి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన ఈ ఆత్మలన్నీ మూడవ లోకంలోనికి వెళ్ళిపోయి ఈ దేవదూతను వెంబడించిన మిగిలిన దేవదూతలందరినీ చూచి ఏమని తలబాదుకుంటారో తెలుసా? లోకమును అడవిగా చేసిన వాడవు నువ్వా? నీవు చెరపడితే తమ నివాస స్థలము పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఇక్కడికి తీసుకుని వచ్చిన వాడవు, గుచ్చి లాగి తీసుకొచ్చిన వాడవు నువ్వా అని నిన్ను చూచి తలపోయిదరంటున్నాడు. మూడవ లోకంలో ఆ దేవదూతలే ఉన్నారు. మూడవ లోకంలోనికి వెళ్ళవలసిన దేవదూతలు వారే. మార్గము తప్పిన దేవదూతలు, దేవుని మాటను అతిక్రమించిన దేవదూతలు,
దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన దేవదూతలు, సేవకులుగా పని చేయని దేవదూతలు. పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల వెలుగులలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎవరిని? పాపము చేసిన దేవదూతలను, మార్గం తప్పిన దేవదూతలను. అంటే వీరిలో కొందరు సరాపులుగా ఉండవలసిన వారన్నమాట. వీరిలో కొందరు శిక్ష చేయటానికి ఉండవలసిన వారన్నమాట. వీరిలో కొందరు కృప చేయటానికి ఉండవలసిన వారన్నమాట. వీరిలో కొందరు భూలోకం కొరకు ఉండవలసిన వారన్నమాట. కానీ వీరు మార్గం తప్పారు, పాపం చేశారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక 3వ లోకానికి పంపించాడు. 3వ లోకం అనగానే శిక్షాలోకం. అది ఎవరు అందులోనికి వెళతారో వారికి శిక్ష ఏర్పాటు చేయబడింది. కనుక 3వ లోకంలోనికి వెళ్ళిపోయిన వారందరూ దేవదూతలు కావచ్చు, మనుషులు కావచ్చు, దేవుని పిల్లలుగా ఆ హోదాను కోల్పోయిన వారు కావచ్చు, పరలోకానికి అనర్హులుగా ఎంచబడిన వారు కావచ్చు, వీరందరూ 3వ లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అదే 3వ లోకం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని కుమారులను కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కూడా ఆ మార్గం తప్పిన పాపం చేసిన దేవదూతలతో సమానం. కనుక మీరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? ఎవరితో పాటు పోవాలి? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచాను. మొదట ఆ లోకాన్ని మీ కొరకు అనుకోలేదు. నేను భూమి మీదకి వచ్చిన నా పిల్లలందరూ తిరిగి పరలోకం రావాలనే నేను ఆలోచించాను. అలాగే మీ సంకల్పాన్ని తయారు చేసుకున్నాను, నా ప్లాన్ అంతా అలాగే గీసుకున్నాను. కానీ మీరు మార్గం తప్పారు. మార్గం తప్పితే సేవకుడైన ఒక్కటే, కుమారుడైన ఒక్కటే దేవుని దృష్టిలో. కనుక మార్గం తప్పినటువంటి వారికి, పాపం చేసినటువంటి వారికి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి పోవుడి, పాతాళ లోకంలోనికి పోవుడి అంటున్నాడు. అందుకే ఇది 3 లోకాలలో ఉన్న దేవదూతల యొక్క పాత్ర. 2వ లోకంలో ఉన్న ఈ దేవదూతల మధ్య బ్రతుకుతున్న మీరు మొదటి లోకంలో ఉన్న దేవదూతల దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మార్గం తప్పి పాపం చేసిన 3వ లోకంలో ఉన్న దేవదూతల దగ్గరికి పోవాలనుకుంటారు. నిర్ణయం మీరే తీసుకోవాలి. దేవదూతలే మీకు పాఠం చెప్పాయి. దేవదూతలే మీకు సాక్ష్యంగా నిలబడ్డాయి. మీ చుట్టూ ఉన్న టెంట్, మీ పైన ఉన్న టెంట్, సైడ్ వాల్స్, మైకు, మీరు కూర్చున్న బరకు, మీరు కూర్చున్న కుర్చీ, మీరు రాస్తున్న ప్యాడ్, మీరు ధరించుకున్న బట్టలు, మీరు ధరించుకున్న శరీరం, టోటల్గా ఇదంతా దేవదూతే. దేవదూతలు ఇవన్నీ ఫిక్స్డ్ దేవదూతలు ఇవన్నీ. మీరు మారితే మిమ్మల్ని బట్టి సంతోషిస్తాయి. మీ ఒంటి మీద ఉన్నందుకు సంతోషిస్తుంది. మీ చేతికి తగిలించుకున్నందుకు సంతోషిస్తుంది. మీ కాలికి తగిలించుకున్నందుకు చెప్పు సంతోషిస్తుంది. మీరు మారిన వారైతే, సువార్త కోసం నడిచిన వారైతే. లేదు ఎక్కడికో నడుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని బట్టి దుఃఖిస్తుంది కానీ చెప్పలేదు. మిమ్మల్ని బట్టి ఏడుస్తుంది కానీ చెప్పలేదు. నోరు లేదు దానికి. ఇదే సాక్ష్యం. మీరు ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలి. మైక్ అందుకే మీకోసం మాట్లాడుతుంది. మీరు ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి. మీరు పైన ఉన్న దూతల దగ్గరికి వెళ్ళిపోవాలి. మేము కూడా అక్కడికి వెళ్ళిపోదని ఆలోచిస్తున్నాం. క్రింద ఉన్న దూతల దగ్గరికి వెళ్ళకండి. అవి పాపిష్టి దేవదూతలు. ఆ దేవదూతను వెంబడించిన దూతల దగ్గరికి వెళ్ళకండి. అది నిత్యాగ్ని నరకం. దేవుడు ముందే చెప్పేశాడు మీకు. మీరు మారాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏదో మీకు సేవ చేస్తున్నాం కదా అని మమ్మల్ని పూజించకండి. మేము దేవుడు చెప్పాడు కనుక మీకు సేవ చేస్తున్నాం. మమ్మల్ని మీరు పూజించకండి. కలెక్టర్ గారు బంట్రోతుని పంపిస్తే కలెక్టర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం బంట్రోతుకి ఇవ్వకండి. కలెక్టర్ గారు మీ దగ్గరికి పంపించారయ్యా, నేను బంట్రోతు నేను చెప్పగానే కూర్చోబెట్టి సన్మానం చేశారనుకోండి. బంట్రోతుకి కలెక్టర్ గారు పంపించారు కనుక కలెక్టర్ గారు ఆశ్చర్యపోతారు. ఏంటి నేను బంట్రోతుని పంపిస్తే ఆయనకు సన్మానం చేసేసారేంటి, నాకేం చేస్తారు ఇంతకీ? దేవుడు పంపించిన దేవదూతలకు సన్మానం చేస్తామా? దేవుడు పంపించిన దేవదూత ఆరాధనలో మనం పడిపోతామా? చివరిగా ఆ మాట చూద్దాం. మనం దేవుడు రాయించిన మాట అంత జ్ఞానమేనండి. పత్రికలలో, సువార్తలలో వ్రాయబడిన ప్రతి మాట జ్ఞానమే. ఎంత చక్కని మాటలు. ఒక్కొక్క మాట చదువుతుంటే ఎంత జ్ఞానం మనకు కలుగుతుందో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం.
ఇది రాబోయే వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు, మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. చూడండి, దుష్టుడైన వాడు ఎలాంటి విషయాలలో ఉంటాడో చూసారా? 18వ వచనంలో అతి వినయాసక్తుడు వాడు. వినయం ఉండాలి కానీ అతి వినయం ఉండకూడదు. అది నీతిమంతుని లక్షణం కాదు. దేవుని విషయంలో దేవుని దగ్గర వినయం ఉండాలి, కానీ అతి వినయం మంచిది కాదు. అంటే అతి వినయం చూపిస్తున్నావంటే పైకే వినయం కలిగిన వాడు అనమాట, నువ్వు లోన వినయం కలిగిన వాడు కాదు. అందుకే నీళ్ళు అతి వచ్చింది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, అతి వినయాసక్తుడు కదా. మరి దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన మేము పూజిస్తాం. దేవుడు పంపించిన దూతను పూజించేద్దాం, కనిపించే వారిని పూజించేద్దాం, ఆహారంగా మన కడుపులో పడుతున్న వారిని పూజించేద్దాం. అన్నానికి నమస్కారం పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటారు. కంచానికి నమస్కారం, అన్నానికి నమస్కారం, గ్లాసుకు నమస్కారం, వేసిన తుక్కుకు నమస్కారం. నోట్కాళ్ళు ఎక్కువ తిన్నారంటే తుక్కు బాగా వస్తుంది, పోగు, దానికి నమస్కారం. ఏంటండి నమస్కారాలు? దేవదూత ఆరాధన అంటే చూడండి, దేవదూత ఆరాధన. మీరు ఏదో అనుకుంటారు, దేవదూత ఆరాధనలో నేను ఎక్కడున్నాను? అందరూ ఉన్నారు దేవదూత ఆరాధనలో. గాలిని పూజిస్తున్నారు, చెట్టుని పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, భూమిని పూజిస్తున్నారు. లేదు నేనేం పూజించట్లేదు అనుకుంటున్నారా? మీరు దేవదూత ఆరాధనలో ఉన్నారు చాలామంది. మీరు ధరించుకున్న శరీరం కూడా ఒక దేవదూత. మట్టి నుండి తీయబడింది, మట్టిలోనికి వెళ్ళిపోతుంది, ఇక్కడ విడిచిపెట్టేస్తారు దీనిని. ఆత్మకు ఒక తొడిగిది. ఈ శరీరాన్ని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు మీలో. శరీర ఆరాధనలో ఉండకండి. ఈ శరీరాన్ని ఎక్కువగా ప్రేమించకండి. ఈ శరీరాన్ని ఎక్కువగా పూజలు చేయకండి. దేవుని కంటే ఎక్కువగా శరీరాన్ని ప్రేమించకండి. అలా ప్రేమిస్తే మీరు పరలోకానికి వెళ్ళలేరు. ఎందుకంటే ఇది దేవదూత ఆరాధనలో నెంబర్ 1. నా శరీరానికి మంచి బట్టలు కొనాలి, నా శరీరానికి మంచి సెంట్ కొనాలి, నా శరీరానికి మంచి బంగారం కొనాలి, నా శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, మడత పెట్టుకోవాలి. ఏంటి 20 సంవత్సరాలు ఉండే ఈ అందానికి మడత పెడతావా? 30 సంవత్సరాలు ఉండేటువంటి ఈ అందానికి పౌడర్లు, అబ్బబ్బో, బ్యూటీ పార్లర్లు, సపరేట్గా బిజినెస్ అది. ఈ మధ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత గజ్జి పెట్టిన ముఖము తయారైపోతుందట చూడండి. ఎందుకంటే వారు వాడే కెమికల్స్ అన్నీ అలాంటివే. వారు మీకు వాడుతున్న కెమికల్స్ ఎలాంటివి అనుకుంటున్నారు? భయంకరమైన కెమికల్స్. ఎందుకంటే అప్పటికప్పుడు అందం, ఆ తర్వాత అబ్బో మీ అందాన్ని ఎవరు చూడలేము, మీరే చూసుకోలేరు. ఒళ్ళంతా పొక్కులుగా మారిపోతుంది. టీవీలో ఫ్లాష్ న్యూస్ అది. మీ శరీరాన్ని ఆరాధించేవారుగా మీరు ఉండకూడదు. దేవుని ఆరాధన, దేవుని కొరకు బ్రతికి వినయాసక్తుడు, దేవుని కొరకు బ్రతికి నీతిమంతుడు దేవదూతల మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటాడు. దేవదూతను ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగించి లోనున్న తానైనా ఆత్మను రక్షించుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందుకే స్టెఫన్ రాళ్ళతో కొడుతున్న దేహాన్ని కొడుతున్నారు వీరందరూ. నేను ధరించుకున్న ఆ దేవదూతను కొడుతున్నారు వీరందరూ. నన్ను వీరు టచ్ చేయలేరు. నా ఆత్మ ఎక్కడి వరకు ఆలోచిస్తుందో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుణ్ణి, దేవుని కుడిపార్శ్వం ముందు క్రీస్తును నేను చూస్తున్నానంటున్నాడు. అందుకే మీరు నన్ను బాధ పెట్టినా ఈ శరీరం మీద నాకు మక్కువ లేదంటున్నాడు స్టెఫన్. అందుకే పరలోకం చేర్చబడ్డాడు. ప్రియమైన వారులారా, ముల్లోకాలలో దేవదూతల పాత్ర మీకు అర్థమైతే మీ పాత్ర మీకు అర్థమైనట్టే. మీరు ఇక నుండి దేవుని కొరకు దేవదూతల మధ్యలో ఎలా బ్రతకాలో మీకు అర్థమైనట్టే. దేవదూత ఆరాధన యందు కాక దేవుని ఆరాధన యందు మీ మనసు నిలుపుకున్నట్టే. మంచి నిర్ణయం తీసుకోండి.